స్టార్ట్. ముందు మనం మాట్లాడుకుంది ఒకసారి రివైజ్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ లోకి వెళ్దాం. మనం ఇండేస్ 115 డిస్కస్ చేస్తున్నాం. రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్. ఇండేస్ 115 లో మనం ముందుగా దేని గురించి మాట్లాడామంటే ఫస్ట్ ఏం చెప్పాము, ఇది డిస్కస్ చేసేదంతా రెవెన్యూ గురించిరా. రెవెన్యూని, అది కూడా కస్టమర్స్ తో ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ విషయంలో రెవెన్యూని ఎలా రికాగ్నైజ్ చేయాలి, అది కూడా ఏది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసే డే టు డే యాక్టివిటీస్ గురించి మాత్రమే డిస్కస్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చామని చెప్పాం. అంతేనా? జనరల్ గా అయితే మనం రెవెన్యూ ఎప్పుడు రికాగ్నైజ్ చేయాలంటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తయిన తర్వాత రెవెన్యూని రికాగ్నైజ్ చేయాలి. దీనికి మనం 5 స్టెప్స్ ఉన్నాయని చెప్పాం. ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ముందు 5 స్టెప్స్ ఏంటో చెప్పండి. ముందు కాంట్రాక్ట్ ఏంటో కనిపెట్టాలి. తర్వాత కాంట్రాక్ట్ లో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఏంటనే చూడాలి. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత అని లెక్క పెట్టాలి. లెక్క పెట్టిన ట్రాన్సాక్షన్ ప్రైస్ ని ఏ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కి ఎంత అని అలొకేట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం అది ఎలా రికాగ్నైజ్ చేయాలి, ఎప్పుడు రికాగ్నైజ్ చేయాలి, పెంటంతా వస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటి? కస్టమర్ తో కాంట్రాక్ట్ ని ఐడెంటిఫై చేయాలి. కస్టమర్ తో కాంట్రాక్ట్ ని ఐడెంటిఫై చేయడం ఎలా? అది 6 కండిషన్స్ ఉంటాయి. ఆ 6 కండిషన్స్ మీట్ అయితే అప్పుడు కస్టమర్స్ తో కాంట్రాక్ట్ ఎంటర్ అయినట్టే అని చెప్పాను. లేకపోతే అది అగ్రిమెంట్ గానే ఉంటది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ కి కాంట్రాక్ట్ కి లీగల్ డెఫినేషన్ తీసుకురాకూడదు. ఇక్కడ మనం చెప్పింది డెఫినేషన్. ఫస్ట్ నేను ఏం చెప్పాను చెప్పండి. ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ దేని గురించి అయి ఉండాలి? ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో సప్లై చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఎంటర్ అయిన కాంట్రాక్ట్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇది ఇద్దరు కూడా అప్రూవ్ చేయాలి. ఇటు కస్టమర్, అటు ఎంటిటీ. ఇద్దరు వైపు నుంచి అప్రూవల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. క్లియర్ గా నీ రైట్స్ ఏంటి, నా రైట్స్ ఏంటి క్లియర్ గా తెలిసి ఉండాలా లేదా చెప్పండి? తెలుసు. పేమెంట్ ఎలా చేయబోతున్నారో తెలిసి ఉండాలి. అవతల వాడికి పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఉండాలి. స్టామినా కూడా ఉండాలని చెప్పి. అంతేనా? లాస్ట్ అండ్ ఫైనల్, ఇద్దరు కూడా ఎన్ఫోర్సబుల్ రైట్స్ ఉండాలి. అంటే ఏదైనా తప్పు చేస్తే పెనాల్టీ ఒకటి మీదకి వేయడానికి ఇలాంటివన్నీ రైట్స్ ఉండాలని చెప్పాను. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమవుతుందని చెప్పాను, అది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా? ఇవన్నీ లేకపోతే కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. అప్పుడు ఏదైనా డబ్బులు వచ్చాయనుకోండి మీకు, మనం డిపాజిట్ లైబిలిటీలో చూపించుకోవాలరా. తర్వాత ఎప్పుడైనా మనం అదన్నీ మీట్ అయ్యాక అప్పుడు రికాగ్నైజ్ చేసుకుందాం లేరా అని చెప్పానా లేదా చెప్పండి? క్లియర్. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాం మనం? పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ సెకండ్ స్టెప్ లో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ని కనిపెట్టాం. పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కనిపెట్టినప్పుడు నేను ఏం చెప్పానంటే, రకరకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని అన్నప్పుడు రకరకాల పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ మామూలుగా ఉంటాయి. అంతేనా కదా చెప్పండి? కానీ సిరీస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ సర్వీసెస్ చెప్పాను మీకు. టీవీకి కేబుల్ సర్వీసెస్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటాడు. ఆ మాత్రం దానికి మనకి రెండు మూడు సర్వీసులు ఉన్నట్టే ఇక్కడ కాదు, ఒకటే సర్వీస్ ఉన్నట్టు. అర్థమైందా లేదా చెప్పండి? మామూలుగా డిస్టింక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏం చెప్పాను నేను? దాన్ని సెపరేట్ గా వాడుకోగలగాలి, లేదా దాన్ని సెపరేట్ గా విత్ అదర్ రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్ తో కలిపి వాడుకోగలగాలి. ఓకేనా? అంటే బయట రెడీగా ఇంకెవరిదైనా కొనుక్కొని మనం వాడుకోగలగాలి. ఓకేనా? అప్పుడు అది ఏమంటాం మనం? డిస్టింక్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. లైక్ కంప్యూటర్, ప్రింటర్ అనుకుందాం. కంప్యూటర్ కావాలంటే ఒకటే కంప్యూటర్ కొనుక్కొని వచ్చేచ్చా లేదా చెప్పండి? ప్రింటర్ కూడా కంపల్సరీగా కొనాలి ఏంటి? అర్థమైందా లేదా? క్లియర్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కొన్నిసార్లు మాత్రం అది వేరుగా వాడగలిగే కెపాసిటీ ఉన్నా కూడా వాటిని సింగిల్ గూడ్ గానే చూడాలని చెప్పాను. ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే, నాకు స్టూడియో కట్టమని చెప్పాను. ఆ స్టూడియోలో అన్ని రకాల సర్వీసెస్ కలిపి మనం ఏమంటాం? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటామా, రకరకాల పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అంటామా? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఓకేనా కదా చెప్పండి? క్లియర్. లేదా ఇంకోటి, ఆ క్లియర్ గా వాడికి తగినట్టుగా కస్టమైజేషన్ చేసి సిగ్నిఫికెంట్ గా మోడిఫికేషన్స్ చేసి అడిగి ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అని చెప్తాను. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పానంటే, హైలీ డిపెండెంట్ అయితే, నేను మీకు చెప్పాను ఎప్పటికప్పుడు డిజైన్ చేసి ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ మార్చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ కన్స్ట్రక్షన్ ఒక పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతాయి, 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అవుతాయా? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది అని చెప్పి. అర్థమైందా? ఇవన్నీ మనం ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడాం. క్లియర్. తర్వాత మూడో స్టెప్ లో మనం ఏం చేసాం చెప్పండి? ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత అని లెక్క పెట్టాం. అవునా? ఈ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత అని లెక్క పెట్టినప్పుడు అందులో ఫిక్స్డ్ కన్సిడరేషన్ ఉంటది, వేరియబుల్ కన్సిడరేషన్ కూడా ఉంటది లేదా చెప్పండి? అంతేనా కాదా? తర్వాత మీకు గుర్తుంటే వేరియబుల్ కన్సిడరేషన్ లెక్క పెట్టడానికి, వేరియబుల్ కన్సిడరేషన్ అంటేనే వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ రెండు అవుట్కమ్స్ ఉన్నాయనుకోండి, మోస్ట్ లైక్లీ అవుట్కమ్ మెథడ్ వాడతాం. అంటే ఏం చెప్పండి? హైయెస్ట్ ఛాన్స్ దేనికి ఉంటే దానికి ఇచ్చేస్తాం. ఓకేనా? రెండు ఉన్నప్పుడు జనరల్ గా అది ప్రిఫర్ చేస్తాం. కానీ 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆడ ఇచ్చాడు అనుకోండి, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా అదే వాడమని చెప్పాను.
రెండు కన్నా ఎక్కువ ఉంటే మామూలుగా అయితే ఏ మెథడ్ వాడుతుంది చెప్పండి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్. అంటే ప్రాబిలిటీస్ ఇస్తాడు, ప్రాబిలిటీతో మల్టిప్లై చేస్తే ఎంతో కొంత వాల్యూ. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? దానికి సంబంధించిన సమస్య కూడా చేసాం. తర్వాత దేని గురించి చెప్తాము? ఒకవేళ ఏదైనా వేరియబుల్ కన్సిడరేషన్, ఎప్పుడు వేరియబుల్ కన్సిడరేషన్ రెవెన్యూ కింద చూపించాలి? సిగ్నిఫికెంట్ రివర్సల్స్ జరగవు ఫ్యూచర్ లో అని అనిపించినప్పుడే అప్పుడు మీకు ఏం చెప్పాను? చూపించుకుంటారా ధైర్యంగా. కానీ ఎప్పటికైనా మళ్ళీ రిటర్న్ అయిపోద్ది, మళ్ళీ రివర్స్ అయిపోద్ది ట్రాన్సాక్షన్ అన్నప్పుడు అవి చూపించకుండా ఉండడమే బెటర్ అని చెప్పాను నేను. అంతేనా కాదా చెప్పండి? క్లియర్. తర్వాత వేరియబుల్ కన్సిడరేషన్ ఎప్పటికప్పుడు, ఇది నేను మీకు క్వశ్చన్ తో పాటు చెప్తానన్నాను, ఇది కూడా క్వశ్చన్ తో పాటు చెప్తానన్నాను, ఇది క్వశ్చన్ తో పాటు చెప్తానన్నాను, ఈ 3 క్వశ్చన్స్ తో పాటు చెప్తానన్నాను కదా. తర్వాత ఏదైనా ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉందనుకోండి, మనం ఏం చేసాం చెప్పండి? అక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ సెపరేట్ గా ఉంటుందా లేదా చెప్పండి? దాన్ని బట్టి ఎంట్రీస్ ఎలాగా కూడా అనేది కూడా చేసాం మనం. ఓకేనా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏవేవైతే మనం అంటే అంతంత మాత్రంగా పై పైన చూస్తున్నామో అన్నిటికీ క్వశ్చన్స్ ఉంటాయి. A to Z మనం క్వశ్చన్స్ లో డిస్కస్ చేస్తాం. క్లియర్? సో ఇవన్నీ క్వశ్చన్స్ లో చూద్దాం ఇంకా. ఇప్పుడు ఈరోజు ఏ స్టెప్? అలోకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రైస్ ని మనం కనిపెట్టాం కదా. ఈ కనిపెట్టిన ట్రాన్సాక్షన్ ప్రైస్ ని ఏం చేయాలి చెప్పండి? అలొకేట్ చేయాలా లేదా చెప్పండి? ఎవరెవరికి ఎంత ఇవ్వాలి వాళ్ళకి అలొకేట్ చేయాలా లేదా చెప్పండి? ఈ అలొకేట్ చేసే పద్ధతి ఏంటి? ఓకేనా? అదేమంటారు చూడండి, అలోకేట్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే ఎలా అలొకేట్ చేయమంటాడు? టు ఈచ్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఇన్ ద రేషియో ఆఫ్ స్టాండ్ అలోన్ ప్రైస్ అంట. అంటే సెపరేట్ గా వాటి వాటి వాల్యూస్ ఎంతో చూడండి. సింపుల్ గా చెప్పాలంటే ఫెయిర్ వాల్యూస్ ఎంతో చూడండి. వాటి ఫెయిర్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ ఫెయిర్ వాల్యూస్ రేషియోలో అలొకేట్ చేసి. అర్థమైందా? మీరు కనుక్కున్న ట్రాన్సాక్షన్ ప్రైస్ సెపరేట్ గా దేని దానికి ప్రైజ్లు ఉన్నాయనుకోండి, మనం కష్టపడక్కర్లేదు. ఇప్పుడు కంప్యూటర్ 50,000, ప్రింట్ 40,000 అని చెప్పాను. అప్పుడు నేను కష్టపడక్కర్లేదు, క్లియర్ గా ఉంది క్వశ్చన్ లోనే. 50,000 కంప్యూటర్ కి, 40,000 ప్రింటర్ కి. కానీ రెండు కలిపి 70,000 అని ఉంది. ఇప్పుడు నాకు దీనికి ఎంత వల్ల డౌట్ వస్తుందో చెప్పండి. అప్పుడు అదేమంటాడు, వీటికి స్టాండ్ అలోన్ ప్రైజెస్ ఏంటో చెప్పండి. ఇది 50,000, ఇది సెపరేట్ గా కొనుక్కుంటే ఎంత? 40,000. ఈ 50:40 రేషియో ఉందా? అందులో 70,000 డివైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంటిటీ అంట 3 ప్రొడక్ట్స్ అమ్ముతుందంట. 3 కలిపి ఎంత కమ్మిందంట? 10,000 కమ్మిందంట. కానీ 3 ఇండివిజువల్ గా కొనుక్కుంటే 5,000, 2,500, 7,500. ఇప్పుడు ఏముందిరా? 10,000 ఉందా? రేషియోలో డివైడ్ చేసేయండి. 5 ప్లస్ 2.5 7.5 ప్లస్ 7.5 ఎంత? 15 ఎంత చెప్తారు ఫస్ట్ దానికి? 3,333 దీనికి, 16,667 దీనికి, ఈ రెండు కలిపితే ఎంత? 4,000 అంటే 5,000 అయినా కదా చెప్పండి? 5,000 దీనికి, మొత్తం కలిపితే 10,000 అయిందా లేదా చెప్పండి? 10,000 అలోకేట్ చేసామా లేదా? అదే చెప్తున్నాడు. అడేమంటాడు చూడండి, స్టాండ్ అలోన్ ప్రైజెస్ కనుక్కోండి, దాని రేషియోలో డివైడ్ చేసి అని అంటున్నాడు. ఇక్కడ ఏమో డైరెక్ట్ గా ఇచ్చాడు స్టాండ్ అలోన్ ప్రైస్. ఒకరు ఇవ్వలేదు అనుకోండి, అది కనుక్కోవాలా ఫస్ట్ అది కనుక్కుంటేనే కదా అవుతుంది. అవునా కదా? అది ఎలా కనుక్కోవాలి చూడండి. క్లియర్ గా బయట ఎక్కడైనా అమ్ముతున్నారు అనుకోండి మార్కెట్ లో, లేకపోతే ఎంటిటీయే రకరకాలుగా, ఇప్పుడు కావాలంటే ఏ వేరేగా, బి వేరేగా, సి వేరేగా మేము ఎంత అమ్ముతామో అదే రేట్లు ఉన్నాయి. అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అక్కడ క్లియర్ గా రేట్లు ఉన్నాయి కదా, ఆ రేట్లే తీసుకోండి. అంతే, ఫెయిర్ వాల్యూ లాంటిది. ఇప్పుడు సెపరేట్ గా దీన్ని మనం అమ్ముతున్నాం కదా, దానికి రేట్ తగలాడిందా లేదా చెప్పండి? ఆ రేట్ రేషియోలో డివైడ్ చేసేయండి. ఓకేనా కదా చెప్పండి? సార్ అలా కాకపోతే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అది ఏమంటాడు చూడండి, కాంపిటేటర్స్ ప్రైస్ తీసుకోండి. అంటే మనం అమ్మట్లేదు, బయట ఎవడో అమ్ముతున్నాడు, ఆడి ప్రైస్ తీసుకోండి. మనము DT లో ఒక చాప్టర్ చేసాం, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్. అందులో కప్ మెథడ్ ఏంటో చెప్పండి? కంపారబుల్ అన్కంట్రోల్ ప్రైస్ మెథడ్ అని ఒక మెథడ్ చేసాం. అవతలడు ప్రైస్ తీసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తామా లేదా? ఆడేమో వారంటీ ఇవ్వట్లేదు, నేనేమో వారంటీ ఇస్తున్నాను. ఆడేమో అల్లది ఇవ్వట్లేదు, నేను రిలీజ్ ఇస్తున్నాను. ఇలాంటివన్నీ చేసాం లేదా? సేమ్ అలాగే చేయండి. అంటే కాంపిటేటర్ ప్రైస్ తీసుకొని మనం ఆడికన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తే యాడ్ చేయండి ఆ ప్రైస్ కి, మనం ఆడికన్నా తక్కువ ఫీచర్స్ ఇస్తే లెస్ చేయండి. ఇలా ఏ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా చేయండి. ఓకేనా కదా చెప్పండి? అదైనా చేయొచ్చు. దీన్ని ఏమంటాం మనం? అడ్జస్టెడ్ మార్కెట్ అసెస్మెంట్ అప్రోచ్. అంటే మీరు మార్కెట్ లో వేరే వాడి ప్రైస్ తీసుకొని అసెస్ చేస్తుంది. ఇంకో మెథడ్ ఉందంట, కాస్ట్ ప్లస్ మార్జిన్ మెథడ్. ఇది ఇంకా హ్యాపీ కదా. మన దగ్గర కాస్ట్ ఎంత అయిందో మనకు తెలుస్తుంది, మన మార్జిన్ ఎంతో మనకు తెలుసు. కాస్ట్ ప్లస్ మార్జిన్ చేసేయండి. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటి చూడండి, రెసిడ్యువల్ అప్రోచ్. అంటే ఏం తెలుసా? ఏకి బికి ప్రైస్లు తెలుసు, సికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏకి బికి కట్టియండి ఫస్ట్, మిగతాదంతా దేనికి తోసిస్తారు? సికి తోసి. అన్నిటికీ మనం క్వశ్చన్స్ చేస్తాం కదా, అన్ని అప్రోచ్లకి ఇప్పుడు చూస్తారు కదా. ఇక్కడ మనం చేస్తాం, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూపిస్తాం చూడండి. ఇప్పుడు నేను అన్ని ఫస్ట్ ఇది ఓకేనా కదా చెప్పండి? ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ చూడండి,
ఇఫ్ డిస్కౌంట్ ఇన్ కాంట్రాక్ట్ ఇస్ నాట్ ప్రపోర్షనేట్లీ రిలేటెడ్ టు ఆల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. అంటే ఏంటో చూస్తాం. ఎంటిటీ 3 ప్రొడక్ట్స్ అమ్ముతుందంట. ఎంతంట? ఏబిసి ఎంతకు అమ్ముతుంది? 10,000 అమ్ముతుంది. ఏ ఏమో 5,000, బి ఏమో 2,500, సి ఏమో 7,500. సేమ్ ఇదేనా కదా ఇక్కడ వరకు క్వశ్చన్? ఇక్కడ వరకు క్వశ్చన్ ఇదేనా కదా? మనం ఏం చేస్తుండే వాళ్ళ ఆవేశంగా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం మామూలుగా అయితే 10,000 ఇంటూ 5,000 డివైడెడ్ బై 15,000. అదే కదా మనం చేసాం ఇందాకలా. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఆ కింద ఏంటో చదవండి. ఇంకో కండిషన్ ఏంటో చూడండి. ట్విస్ట్ ఏంటో చూడండి. ఆల్సో ఎంటిటీ బీసీ మాత్రమే కలిపి ఎంత అమ్ముతుందంట? 8,000. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? బీసీ కలిపి 8,000, ఏ ఒక్కటి ఎంత? 5,000. అంతేనా? ఇప్పుడు ముందు మనం 10,000 ఏ రేషియోలో డివైడ్ చేయాలి? 5 కి 8 కి డివైడ్ చేయాలి ఫస్ట్. ముందు అది డివైడ్ చేయండి. ఎంత వస్తుంది చెప్పండి? 10,000 ఇంటూ 5/13 ఎంత చెప్తారా? ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చింది? 3846 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది చెప్తారా? 61. ఇక్కడేమో ఎంత వచ్చిందన్నో? 3846 ఏకి వచ్చింది. అంతేనా? బికి సికి కలిపి ఎంత వచ్చింది? 6154 వచ్చింది. ఇప్పుడు బికి సికి కలిపి 6154. మళ్ళీ బికి ఎంత ఇవ్వాలి, సికి ఎంత ఇవ్వాలంటే ఇండివిజువల్ గా వాటి రేషియోలు ఉన్నాయా లేదా చెప్పండి. నేను ఫస్ట్ క్యూములేటివ్ గా పంచాను. ఇదిగో చూపిస్తాను చూడండి, కంగారు పడక. ఒకసారి నాకు చెప్తారా? ఫస్ట్ ఏ, బి, సి ఇండివిజువల్ ప్రైస్ ఏంటో చెప్తారా? 5,000 దీనికి, 2,500 దీనికి, 7,500 దీనికి. మళ్ళీ మనకి ఇంకో ప్రైస్ ఇచ్చాడు. ఈ రెండు కలిపి మార్కెట్ లో ఎంత అమ్ముతారంట? 8,000. దీనికి అలాగేం లేదు కదా. సో దీనికి నేను ఏమనుకుంటాను చెప్పండి? 5,000 అనుకుంటా. స్టేజ్ 2 ఇది అనుకుంటున్నా, స్టేజ్ 1 నేను చూపిస్తా కదా. ఇప్పుడు ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఏంటి చెప్పండి? 13,000. లేకపోతే ఏబిసి అనుకుంటారా? ఏ, బి, సి మొత్తం కలిపి 13,000 ఉందా? ముందు ఈ స్టేజ్కి వెళ్తా. ఏం చేస్తాను అప్పుడు? దీనికి దీనికి డివైడ్ చేస్తాను. మళ్ళీ ఈ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇక్కడ వచ్చిన ఫిగర్ ని మళ్ళీ దీనికి దీనికి డివైడ్ చేస్తాను. చూపిస్తానా? 13,000 ని దీనికి దీనికి డివైడ్ చేయండి. 13,000 ఇంటూ 5/13. 13 కాదు, ఇదంతా కదా మొత్తం కలిపి అంతా 10,000 కదా అమ్ముతున్నాం. అంతేనా? 10,000 ఇంటూ 5/13 ఎంత చెప్తారా? 3846. దీనికి దీనికి ఎంత చెప్తారా? 6154 దీనికి. ఇప్పుడు నేను ఏం చేయమంటున్నాను? ఇప్పుడు వచ్చిన 6154 ఉంది కదా, దాన్ని మళ్ళీ 25:75 రేషియోలో డివైడ్ చేయండి అంటున్నాను. వచ్చిందని మళ్ళీ సబ్ డివిజన్ చేయమంటున్నాను. 6154 ఉందా, దాన్ని మళ్ళీ ఏం చేయమంటున్నాను నేను? 25/100 ఏమో దీనికి, అంటే ఎంత వస్తుందో చెప్తారా? 1539 దీనికి, దీనికి ఎంత చెప్తారా? 4615 దీనికి. 3 కలపండి ఒకసారి. ఇది 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 కలపండి ఒకసారి. 10,000 వస్తుంది కదా, రావాలి. అప్పుడే మనం కరెక్ట్ చేస్తాం. అంతేనా? వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు ఒకసారి ఆడు ఏదో ఎలా చేసాడు. ఆన్సర్ ఎంత వచ్చింది అల్టిమేట్ గా? అల్టిమేట్ గా ఆన్సర్ అయితే సరిపోయిందా లేదా చెప్పండి? 384615394615. 3846153946. కాకపోతే ఆడేం చేశాడు తెలుసా? ఆడు చూడండి ఏం చేశాడు చెప్తాడు. ఆడు వెరైటీగా చేశాడు. ఆడు చూడండి ఒకసారి. ఆడు ఏమంటున్నాడంటే ఈ రెండు కలిపి ఎంత అన్నారు? 8,000 అన్నారా? ముందు ఈ 8,000 ని వీళ్ళిద్దరికి విడదీసాడు. 8,000 వీళ్ళిద్దరికి ఏంటి విడదీస్తే చెప్పండి? 2,000 వీడికి. ఇప్పుడు 3 వచ్చాయో లేదో చెప్పండి కొత్త ప్రైజ్లు. ఇప్పుడు ఈ 3 రేషియోలు దేన్ని డివైడ్ చేస్తాం? 10,000 ఇవ్వచ్చు. ఇలాగైనా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 10,000 ని 5:2:6 రేషియోలో డివైడ్ చేయండి. 10,000 ఇంటూ 5/13. ఇది అలాగా అలా వస్తుంది 2846. 10,000 ఇంటూ 2/13 ఎంత చెప్తారా? 3846 కదా ఇది. సారీ, ఇదంతా సరిపోయిందా లేదా చెప్పండి? ఇందాక మనకు కూడా అదే వచ్చిందా? అలాగైనా చేసుకోండి, ఇలాగైనా చేసుకోండి. అర్థమైందా? అర్థమైందా లేదా చెప్పండి రా. నేను ఇలా చేసుకోమంటున్నాను రా. ఇది రాసుకుంటారా? ఇది రాసుకోండి నోట్స్ దగ్గర. ఇది ఎలా వచ్చిందో చెప్తారా? ఆడి చేసింది రాసుకోండిలే, పక్కన కావాలంటే ఇది రాసుకోండి అంటుంది. 6154 ఇంటూ 75/100. నేను కింద నుంచి పైకి వెళ్ళాను రా.
ఆడు పైది ముందు కిందకి తీసుకొచ్చాడు. అందుకే దీని ప్రైస్ ఆడేం చేశాడు తెలుసా, మామూలుగా స్టాండ్ అలోన్ ప్రైజెస్ ఇవి కదా, ఆడు దాన్ని మార్చాడు. అందుకే దీని మెథడ్ పేరేంటి, రివైజ్డ్ స్టాండ్ అలోన్ ప్రైజెస్ మెథడ్. రివైజ్డ్ స్టాండ్ అలోన్ ప్రైస్ మెథడ్ అంటే ఆడేమంటాడు తెలుసా, మీరు ఇచ్చింది తూచు, నేను నమ్మను. అప్పుడు ఆడేమంటాడు, వీళ్ళిద్దరిని మళ్ళీ నేను నేను విడదీస్తాను, నా దగ్గర ఉంది కదా వీళ్ళిద్దరిది 8,000 అని, వీళ్ళిద్దరిది రివైజ్ చేయండి, 2575 కాదు, ఈ రేషియోలో దీన్ని డివైడ్ చేయండి. అప్పుడు రివైజ్ చేస్తున్నామా లేదో చెప్పండి. అర్థమైందా, స్టాండ్ అలోన్ ప్రైసెస్ ని రివైజ్ చేసి అప్పుడు కనుక్కోమంటున్నారు. షిప్ వెంకటలక్ష్మి, ఓకేనా. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా. ఏ రెండు ఏంటి, ఇంకోటి ఏంటి, ఏం చేస్తావు, ఏ రెండు ఎలా కనిపెడతావు, 8,000 విడదీసి 1539 రాదు, 8,000 విడదీసి 8,000 విడదీ ఏమవుతుంది అప్పుడు, ఫస్ట్ 10,000 నుంచి. మరి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నేను ఇప్పుడు చెప్పింది అదే కదరా, 10,000 నుంచి 6154 కనుక్కోమన్నాను, దాన్ని రెండింటికి డివైడ్ చేయమన్నాను, అదే కదా నేను చెప్పింది. ఆ, అప్పుడు ఏది వస్తుంది, 3846. సోదిగా అదేంటనుకున్నావు, అదేం లేదు, ఆబ్వియస్లీ 10,000కి దీనికి దీనికి మెథడ్ ఇచ్చేస్తే అప్పుడు మూడోది మిగతాదే కదరా, అంతేనా కదా చెప్పండి. ఆడు మూడో మెథడ్ అని చెప్పాడా, ఎక్కడ, ఈ ఈ మెథడా, అది దానికి కాదు, అది ఇచ్చింది దేనికో చెప్తాను నేను, అది దానికి కాదు. ఇక్కడ అందరివి స్టాండ్ అలోన్ ప్రైజులు తెలుసు కదరా, తెలియకపోతే ఏం చేయాలనేది అది మెథడ్, ఆ మెథడ్ నేను చెప్తాను నీకు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ దేర్ ఇస్ వేరియబుల్ కన్సిడరేషన్ ఉంటే ట్రాన్సాక్షన్ ప్రైస్ లో, దెన్ అలొకేట్ ఇట్ టు దట్ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఓన్లీ. అంటే ఏంటో చెప్తాడు, 3 ప్రొడక్ట్స్ మళ్ళీ సేమ్ 10,000 అమ్ముతున్నాడు, ఏ ఒక్కటే బయట 9,000 అమ్ముతాడంట, బి 2,000 అమ్ముతాడంట, సి 1,000 అమ్ముతాడు. వేరియబుల్ కన్సిడరేషన్ సి మీద 500 రూపీస్ ఉందంట, సి మీద సెపరేట్ గా వేరియబుల్ కన్సిడరేషన్ ఉందంట 500, ఓకేనా. ఇప్పుడు అది ఏమంటున్నాడు చెప్పండి, ఫస్ట్ సెపరేట్ గా వేరియబుల్ అంటే మామూలు కన్సిడరేషన్ 10,000 తో పాటు 500 వేరియబుల్ కన్సిడరేషన్ ఎవరికి ఉంది, సికి మాత్రం. ఇప్పుడు చాలా ఈజీగా, ముందు మామూలుగా 10,000 మాత్రమే కదా ముగ్గురికి పంచాలి, ఈ 500 ఓన్లీ ఎవరికి పంచాలి అయితే చెప్తున్నాడు వాడు. ఆ చేయగలమా లేదో చెప్పండి, వాడి గుడ్డు ఏం లేదు అందులో, అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్, ఇఫ్ కన్సిడరేషన్ ఇన్ కాంట్రాక్ట్ విత్ కస్టమర్ ఈ షోన్ సెపరేట్లీ ఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్. అంటే ఏంటో చూద్దామా, ఒకసారి క్వశ్చన్ చదవండి, ఒకసారి క్వశ్చన్ చదివి దాంట్లో మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఎంటిటీ ఏ అనే లైసెన్స్ బి అనే లైసెన్స్ అమ్ముతుందంట, ప్రైస్ స్టేటెడ్ ఇన్ కాంట్రాక్ట్ ఇస్ 5,50,000 ఏ అని చెప్పాము, లైసెన్స్ బి ఏం చెప్పాము మనం, ఇట్ ఈస్ ఇన్ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ సేల్స్ బేస్డ్ రాయల్టీస్. అంటే 30 lakhs ఉంది కదా, 30 lakhs మీద ఎంత పర్సంటేజ్ అని చెప్పేసాం, ఓకేనా కదా చెప్పండి. మామూలుగా అయితే ఎంత కమ్మాలి, ఏ అయితే 16 lakhs కమ్మాలి, బి అయితే ఎంత కమ్మాలి, 20 lakhs కమ్మాలి మామూలుగా. ఆడేం చెప్పాడంట, ఏ ఏమో 5,50,000 అమ్ముతాను, బి ఏమో పర్సంటేజ్ బేస్డ్ అమ్ముతాను, అది ఇంచుమించు 30 lakhs వస్తుందంట, అది చేస్తే 30 lakhs వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కావాలని ఒక ప్రొడక్ట్ ప్రైస్ తగ్గించి కావాలని ఇంకో ప్రొడక్ట్ ప్రైస్ పెంచేస్తున్నారో లేదో చెప్పండి. ఎందుకు సార్ ఇలా చేస్తారంటే ఆడిష్టం, ఆడేదో ఒక ప్రొడక్ట్ సేల్స్ పెంచాలని అనుకుంటున్నాడు, అల్టిమేట్ గా నీకు రెండు అమ్ముతున్నాడు, అల్టిమేట్ గా ఆడికి కావాల్సింది ఏంటి, రెండు కలిపి ఎంతకు అమ్ముతున్నాడు, 35,50,000 అమ్ముతున్నాడు, అంతేనా కదా చెప్పండి. అల్టిమేట్ టార్గెట్ ఆడు 35,50,000 అమ్ముతున్నాడు, ఓకే. కాకపోతే దీన్ని సేల్స్ పెంచుకోవడానికి ఇలాగా, దీని సేల్స్ తగ్గించుకోవడానికి ఇలాగా ఏదో చేస్తున్నాడు ఆడు. మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, ఏ 5,50,000 కమ్మి బి 30 lakhs కమ్మే సీన్ లేదు. ఎందుకు, బి జనరల్ గా మార్కెట్ లో వాల్యూ 20 lakhs, 30 lakhs ఎవరు కొనుక్కుంటారు చెప్పండి. అలాగే ఏ మార్కెట్ లో వాల్యూ 16 lakhs, 5,50,000 అమ్మేసానంటే ఎవరైనా నమ్ముతారా, నమ్మరు కదా. అందుకే నేను ఏమంటాను, 35,50,000 ని మనం మారుస్తాం, మనం ఈ రేషియోలో డివైడ్ చేస్తాం. మనం ఏ రేషియో వాడతాం, 16:20 రేషియో. అదా ఒకట కాన్సెప్ట్లు ఇవన్నీ ఏం లేదు. 35,50,000 into 16/36 ఎంత చెప్పండి, 15,77,778 అప్పుడు మనం ప్రొడక్ట్ ఏ ప్రైస్ ఎంత అనుకోవాలంట,
ప్రొడక్ట్ బి ప్రైస్, ఆ మిగతా అమౌంట్ అనుకోవాలి. అంటే ఆడిచ్చింది కరెక్ట్ గా మార్కెట్ లో డిమాండ్ బట్టి, మార్కెట్ లో ప్రైస్ బట్టి లేదనుకోండి, మనం ఏం చేస్తాము, వాటి స్టాండ్ అలోన్ ప్రైజెస్ తీసుకొని ఆ స్టాండ్ అలోన్ ప్రైస్ రేషియోలో డివైడ్ చేసి టోటల్ కన్సిడరేషన్. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా? క్లియర్. ఆడి చెప్పేసాడంట, ఎంత పర్సెంటేజ్ చెప్పినాడంట, అది ఇంచుమించు 30 lakhs వచ్చిందంట. అంటే కావాలనే బి సేల్స్ పెంచి ఏ సేల్స్ తగ్గిస్తున్నాడు ఏదో ఒకటి చేయడానికి. మనం అప్పుడు కరెక్ట్ గానే రికాగ్నైజ్ చేయాలి అంటున్నాడు. ఓకేనా కదా చెప్పండి? క్లియర్. బయట మార్కెట్ లో నేను ఇది ఒక్కటే అమ్మాలంటే 16 lakhs అమ్ముతాను, బయట మార్కెట్ లో ఫెయిర్ వాల్యూ. ఓకేనా కదా చెప్పండి? క్లియర్. అయిపోయి 4 స్టెప్స్. లాస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? లాస్ట్ స్టెప్ ఏంటి? రికాగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఎంటిటీ షెల్ రికాగ్నైజ్ రెవెన్యూ. ఆబ్వియస్లీ మీకు ఎప్పుడు రికాగ్నైజ్ చేయాలని చెప్పండి. పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ సాటిస్ఫై చేస్తే. సో అదే చెప్తున్నాడు, వెన్ ఇట్ సాటిస్ఫైస్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటే ఎప్పుడు కంట్రోల్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో అప్పుడే రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాం. కంట్రోల్ ఒకేసారి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఓవరాల్ గా మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అవునా కదా చెప్పండి? మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ అయితే మనం కూడా రెవెన్యూ ఎలా రికాగ్నైజ్ చేయాలి? మెల్లమెల్లగానే రికాగ్నైజ్ చేయాలి. అంటే ఇప్పుడు దశల వారీగా ట్రాన్స్ఫర్ అయితే మనం ఏం చేస్తాం, దశల వారీగా రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి? అది ఎలాగనేది నేను చెప్తాను, మెథడ్స్ ఉంటాయి దానికి. తర్వాత లేదు ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, ఒకేసారి రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయండి. అర్థమైందా లేదా చెప్పండి? ఇప్పుడు నేను అన్నాను కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ చేస్తున్నాను, కిచెన్ కట్టాక నాకు 10% డబ్బులు ఇచ్చేయాలని చెప్పాను. కిచెన్ కట్టాక కిచెన్ రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయండి. అర్థమైందా లేదా? తర్వాత ఇంకోటి ఏంటి, బాత్రూమ్లు కట్టాక నాకు 20% డబ్బులు ఇవ్వాలని చెప్తాను. బాత్రూమ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే బాత్రూమ్ రెవెన్యూ రికాగ్నైజ్ చేసేయండి. లివింగ్ రూమ్లు అయ్యాక ఎంత, హాల్ అయ్యాక ఎంత, ఇలాగే తీసుకుంటారు అపార్ట్మెంట్లో. సో ఎన్ని దశల్లో అయితే అన్ని దశల్లో రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తారు. అర్థమైందా? క్లియరా కదా చెప్పండి? సార్ ఆర్కిటెక్ట్ తెచ్చుకుంటాం, ఆర్కిటెక్ట్ తెచ్చుకొని కంప్లీషన్ అదే ఎంతవరకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిందో చేసుకొని ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బట్టి సర్టిఫికేట్ ఇస్తేనే కస్టమర్ డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఆడేందుకు. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటో చూడండి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మనం మాట్లాడిన దానికి ఎగ్జాంపుల్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? అట్ ఏ పాయింట్ ఇన్ టైం అంటే అట్ ఏ పాయింట్ ఇన్ టైం ఏం చెప్పట్లే, ఇవి కానివన్నీ అట్ ఏ పాయింట్ ఇన్ టైం అంట. ఇవి ఏంటో చూద్దామా? ఫస్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లో ఫస్ట్ క్రైటీరియా కస్టమర్ సైమిల్టేనియస్లీ రిసీవ్స్ అండ్ కన్స్యూమ్స్ ద బెనిఫిట్ యాజ్ అండ్ వెన్ ద ఎంటిటీ పెర్ఫార్మ్స్. అంటే ఏంటి తెలుసా? కేబుల్ సర్వీస్లు ఉన్నాయా? కేబుల్ సర్వీస్ ఏంటి చెప్పండి? ఆడిస్తూనే ఉంటాడు, నేను వాడుతూనే ఉంటాడు. అంతేనా కదా చెప్పండి? ఇలాంటివన్నీ ఇందులోకి వెళ్తాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్యాచ్ లోకి వెళ్తాయి లేదా చెప్పండి? అంతేనా కదా? అకౌంటింగ్ సర్వీసెస్, కేబుల్ సర్వీసెస్, ఇందాక మనం మాట్లాడాం కదా, సెక్యూరిటీ గార్డ్ పెట్టుకున్నాం, అవన్నీ అవన్నీ ఇవే. ఇది ఒక క్రైటీరియా. క్రైటీరియా బి, కస్టమర్ కంట్రోల్స్ ద అసెట్ యాజ్ ఎంటిటీ క్రియేట్స్ ఆర్ ఎన్హాన్సెస్ ద అసెట్. అదే బిల్డింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను చెప్పిన ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అయ్యాక కిచెన్ అయిపోయిన వెంటనే ఇంత, ఇది అయిపోయిన వెంటనే ఇంత, అది కూడా ఇందులోకి వస్తుంది కదా చెప్పండి? క్రైటీరియా సి, asset created does not have alternative use to the entity and entity has enforceable right to receive payment equals to cost incurred plus margin of performance till date. అడేమంటాడంటే, మీరు ఏదైతే తయారు చేసి అడిగి ఇస్తున్నారో కస్టమర్ కి, ఇది కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనే అనుకోవచ్చు. నేను క్లియర్ గా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏం చెప్పాను చెప్పండి? కిచెన్ ముందే మనం రాసుకున్నాం, కిచెన్ కంప్లీట్ అయ్యాక నాకు ఖచ్చితంగా నువ్వు రిలీజ్ చేయాలి డబ్బులని. ఓకేనా కదా చెప్పండి? ఇక్కడ కిచెన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆడిచ్చినా ఇవ్వకపోయినా నాకు రైట్ ఉంది లేదా, కాంట్రాక్చువల్ గా తీసుకునే రైట్ ఉంది. కాబట్టి నేను ఏం చేయొచ్చు, కిచెన్ కట్టడానికి నాకు ఎంత అయితే ఖర్చు అయిందో కాస్ట్ ప్లస్ మార్జిన్ ఎంత అయితే ఉందో మార్జిన్ అమౌంట్ కలిపితే నాకు సేల్స్ అమౌంట్ వస్తుందా, ఆ సేల్స్ అమౌంట్ రికాగ్నైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? అరే ఇవి ఏం చేసినా కూడా ఇవన్నీ బట్టి పట్టినట్టు ఉంటాయి రా, ఇలా చేసి ఇలా చేసి. ఏదైనా సమ్ చేసినంత వరకు మాత్రం ఒక క్లారిటీ రాదు. మనం ప్రతి సమ్మ చేసేటప్పుడు మళ్ళీ ఇటు వస్తాం ఎలాగో, అప్పుడు ఇదే కదా చెప్పాము, అప్పుడు ఇదే కదా చెప్పాము అని, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా. క్లియర్? 5 స్టెప్స్ అయ్యాక సంస్థకి వెళ్తాం మనం డైరెక్ట్. నెక్స్ట్ ఏంటో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ బేస్డ్ రాయల్టీ లాంటివి ఏమైనా ఉంటే రెవెన్యూ ఎప్పుడు రికాగ్నైజ్ చేయాలంట? సబ్సిక్వెంట్ గా ఎప్పుడైతే సేల్ జరిగిందో ఆ సేల్ జరిగినప్పుడు కానీ, లేదా పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు కానీ, విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంట. అంటే పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తి అయిపోయింది కానీ సేలే జరగలేదు. సేల్స్ బేస్డ్ రాయల్టీ అంటే సేల్ జరిగితే నాకు తెలుస్తుంది, అంతేనా కదా చెప్పండి? సో సేల్స్ బేస్డ్, అప్పుడు సేల్స్ ఎప్పుడు జరిగింది అప్పటి వరకు వెయిట్ చేస్తాం. లేదా సేల్ జరిగిపోయింది కానీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తి అవ్వలేదు, పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ పూర్తి అయ్యాక కదా అల్టిమేట్ గా రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి. సో అప్పటి వరకు వెయిట్ చేస్తాం. సో విచ్ ఎవర్ ఇస్ లేటర్ ఏంటో చూస్తాం, అప్పుడే రెవెన్యూ రికాగ్నైజ్ చేస్తాం.
ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఏం బాధపడకండి. సేల్స్ బేస్డ్ రాయల్టీ కూడా నేను చూపిస్తాను కదా సమ్. ఓకేనా? క్లియర్? ఇక్కడ నుంచి నేను మీకు సమ్స్ చెప్తాను. ఇవన్నీ మరీ దారుణం, బట్టి పట్టించండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్స్ చేద్దాము. సమ్స్ చేస్తూ ఆబ్వియస్లీ అన్ని క్వశ్చన్స్ ఇందులో నీకు తెలుసు కదా ఈ నోట్స్ గురించి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఎక్కడైనా తగలకపోతే అప్పుడు ఇటే వస్తాము, ఇటు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ చేయొచ్చు మనం. ఓకే, ఇది 1 2 వాల్యూమ్? పేజ్ నెంబర్ ఎంతో చెప్తారా? ఎన్ని ఉన్నాయన్నారా ఈ చాప్టర్? 100, 110, 100 అనుకుంటే. క్వశ్చన్ ఒకసారి లెక్కెట్టరా. పేజెస్ కాదు, క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయా? ఎన్ని రోజుల్లో పెట్టుకున్నాం మనం టార్గెట్? రేపు ఏ డే? ఫ్రైడే. ఓకే, ఇంకా 3 days ఉన్నది సింపుల్ గా చెప్పాలంటే రేపటి నుంచి, అంతేనా? క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయా? అయిపోతురా, 3 days సరిపోతుంది. ఆ, ఈ రోజా? ఆ, రోజు అంతే కదా. ఇది 75 + 83 అంటే అప్పుడు 86 కదా. 6 92 ఎన్ని? 102. 102 క్వశ్చన్లు ఇచ్చాడు. అదే సరిపోయింది. 102 క్వశ్చన్లు అంట. రోజుకి మన టార్గెట్, ఈ రోజు మన టార్గెట్ 20 క్వశ్చన్లు. ఈజీగా అయిపోతుంది 20 క్వశ్చన్లు అయితే. అన్ని ఈజీగా ఉంటారా? మీరు మరీ ఎక్కువ కంగారు పడిపోవడం తప్ప ఏముండదు. మధ్య మధ్యలో ఉంటాయి పెద్ద క్వశ్చన్లు ఉంటాయి, లేవని అన్నాను కానీ పెద్ద క్వశ్చన్లు ఉంటాయి. చూద్దాం, ఫస్ట్ చూద్దామా? అరే ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు గంటన్నర ఉందా ఈ రోజు క్లాస్. ఇంకా గంటన్నరలో ఈజీగా మినిమం 25 క్వశ్చన్లు అవుతాయి. మినిమం 25 క్వశ్చన్లు అవుతాయి. చూద్దాం. న్యూ వే లిమిటెడ్ డిసైడ్స్ టు, నాకు ఫాస్ట్ గా కొంచెం రెస్పాండ్ అవ్వాలి. న్యూ వే లిమిటెడ్ డిసైడ్స్ టు ఎంటర్ ఇంటూ ఏ న్యూ మార్కెట్. క్వశ్చన్ చదవండి అందరూ. క్వశ్చన్ చదివి నాకు చెప్పండి దీని ఆన్సర్ ఏమవుతుంది. ఎంటర్ ఇంటూ ఏ న్యూ మార్కెట్ దట్ ఈస్ కరెంట్లీ ఎక్స్పీరియన్సింగ్ ఎకనామిక్ డిఫికల్టీ. బాగా కష్టంగా ఉందంట, ఆ మార్కెట్ లోకి ఇది ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఎక్స్పెక్ట్స్ దట్ ఇన్ ఫ్యూచర్ ఎకానమీ పెరుగుతుందని వాళ్ళ నమ్మకం అంట. ఓకే, తర్వాత ఏమడుతున్నా? న్యూ వే ఎంటర్స్ ఇంటూ అన్ అరేంజ్మెంట్ విత్ కస్టమర్ ఇన్ ద న్యూ రీజన్. ఓకే, ఫర్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ప్రామిస్డ్ కన్సిడరేషన్ ఆఫ్ 12,50,000. మనం ఎవరితోనో కస్టమర్ తో ఎంటర్ అయ్యామంటే 12,50,000 ఇస్తామని చెప్పాడు అంటాడు. ఓకే, అట్ కాంట్రాక్ట్ ఇన్సెప్షన్ అప్పుడే స్టార్టింగ్ లో న్యూ వే ఎక్స్పెక్ట్స్ దట్ ఇట్ మే నాట్ బి ఏబుల్ టు కలెక్ట్ ద ఫుల్ అమౌంట్ అంట. ఓడి అమ్మ, మొదలైంది ఇప్పుడు, అప్పుడే తోలు తీరుతాను. డిటర్మైన్, అసలు ఎలా రికాగ్నైజ్ చేయాలి? నేను మీకు ఏం చెప్పాను చెప్పండి. మనం అప్పుడే రికాగ్నైజ్ చేస్తామా చేయమా చెప్పండి? చెయ్యం. ఎందుకు చెప్పండి? 115 ఏం చెప్పింది చెప్పండి? ఆడికి ఇంటెన్షన్ టు పే ఉండాలి, ఎబిలిటీ టు పే కూడా ఉండాలి. ఇక్కడ ఇంటెన్షన్ టు పే ఉండొచ్చేమో, ప్రామిస్ చేస్తాడు, కానీ ఎబిలిటీ టు పే ఉందా లేదని చెప్తున్నాడు వాడు. అప్పుడు మనం అసలు ఇది 115 లోకి తీసుకొస్తామా? తీసుకురాకూడదు. అంతేనా కదా చెప్పండి? క్లియరా కాదా? సో ఒకసారి క్వశ్చన్ చూద్దామా. ఇన్ మే అస్యూమింగ్ ద కాంట్రాక్ట్ అన్ని క్రైటీరియా మీట్ అయితే
మనం కలెక్టబిలిటీ ప్రాబుల్ కాదా చూడాలి. కలెక్టబిలిటీ అంటే ఏం చెప్పాను నేను, అంటే కస్టమర్ కి ఎబిలిటీ ఉండాలి, ఇంటెన్షన్ కూడా ఉండాలి. ఓకేనా? అది చూసుకొని దాన్ని బట్టి ఎంత డబ్బులు వస్తాయని అనిపిస్తుందో అంత డబ్బులే రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేయాలి. ఇవన్నీ థియరీ క్వశ్చన్స్ రా. ఎలా చేస్తే బెటర్ అని అడుగుతాడు మీకు. మీరు ఎలా చేస్తే బెటర్ మీకు తెలిసినవన్నీ రాసేయండి, ఒకటి అటు అటు ఇటు ఇటు. లాస్ట్ ఒక పాయింట్ మాత్రం కన్క్లూజన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రాసేయండి. ఓకేనా? అంతే. ఓకేనా? క్లియర్? సెకండ్ వన్ చూద్దామా? మీరు చూస్తారు కదా ఇప్పుడు, సెకండ్ వన్ చూడండి. అరే సెకండ్ వన్ చూడండి. జిమ్నాషియం ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. అరే చూడు ఇదిగా తెలుసు కదా ఈ సంగతి. జిమ్ కి వెళ్ళడానికంటే 12 months పీరియడ్ కి ఎంత అంట, 4500 per month అంట. మెంబర్ ఏమో కావాలంటే పెనాల్టీ లేకుండా ఆఫ్టర్ 3 months క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. కాంట్రాక్టర్ ఎంత అంటే ఇద్దరు మధ్యలో ఆబ్లిగేషన్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 3 months పాటు ఉంటుంది. కాంట్రాక్టర్ ఎంత అంటే మీరు ఏం చెప్పాలి? 3 months. నేను చేశాం కదరా. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తారా? కాంట్రాక్ట్ పి ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్టర్ పి ఒక మ్యానుఫాక్చరింగ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడు టు ప్రొడ్యూస్ 100 CCTV తయారు చేస్తారని చెప్పాడు. ఫర్ ఏ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్ 1000 per sensor. ఒక్కొక్కటి ఎంత అంట? 1000 rupees అంట. కస్టమర్ క్యూ కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ వితౌట్ పెనాల్టీ ఆఫ్టర్ రిసీవింగ్ 10 cameras. అంటే 10 cameras వచ్చిన తర్వాత కావాలంటే వద్దని చెప్పవచ్చు, కానీ 10 cameras వరకు మాత్రం మినిమం తీసుకోవాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? 10 units ఉన్నాయి. మీకు ఏం చెప్పాను ఇందాకలాగే? 3 months వరకు జిమ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాను? 3 months వరకు క్యాన్సిల్ చేయాలంటే మాత్రం పెనాల్టీ ఉంటుందని చెప్పాను. 3 months తర్వాత నువ్వు కావాలంటే క్యాన్సిల్ చేసుకోమని చెప్పాను లేదా? సేమ్ లాజిక్. అక్కడ టర్మ్ మంత్స్ రా, ఇక్కడ యూనిట్స్ రా. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? ఫోర్త్ వన్ చూద్దామా? మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఏరోప్లేన్స్ తయారు చేస్తున్నాడంట. నెగోషియేట్స్ ఏ కాంట్రాక్ట్ టు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ న్యూ ఫైటర్ ప్లేన్స్ తయారు చేస్తామని చెప్పామని కాశ్మీర్ ఎయిర్ బేస్. అట్ ద సేమ్ మీటింగ్ మ్యానుఫ్యాక్చరర్ వేరేగా ఇంకో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడంట. దేనికి? పార్ట్స్ కూడా అమ్ముతామని చెప్పామంట. ఫర్ ఎగ్జిస్టింగ్ ప్లేన్స్, అంటే ఆల్రెడీ ఉన్న ఫ్లైట్ల కోసం పార్ట్స్ కావాలన్నా కూడా మేము అమ్ముతామని చెప్పి అదొక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్ రెండు కంబైన్ చేయాలా? సంబంధం ఉందా ఏదైనా? అసలు ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ ఏమైనా హైలీ డిపెండెంట్? ఏం లేదు కదా. మనకు అలాంటివి ఏమైనా చెప్పాడేంటి? ఏమైనా చెప్తే మీరు ఆలోచించండి. ఏం చెప్పలేదు. సెపరేట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, సెపరేట్ కాంట్రాక్ట్, సంబంధమే లేదు. ప్లేన్ వేరు, పార్ట్లు వేరు. సో అప్పుడు అసలు ఈ రెండు సెపరేట్ చేస్తామా? సెపరేట్ గా చూపిస్తాం. సెపరేట్ గా చూపిస్తాం. ఓకేనా కదా? చెప్పండి. నిమిషం కూడా పట్టట్లేదు ఆ క్వశ్చన్. చెప్పాను కదా. ఫిఫ్త్ వన్ చూడండి. సాఫ్ట్వేర్ కంపెనీ లైసెన్స్ ఇస్తామని చెప్పాం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. 3 days లేటర్ ఈయన సెపరేట్ కాంట్రాక్ట్ ఒకటి ఎంటర్ అయ్యామంట. కన్సల్టింగ్ సర్వీసెస్ సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఉంటదంట. ఆ సాఫ్ట్వేర్ కి తగినట్టుగా కస్టమైజ్డ్ గా ప్రొవైడ్ చేస్తామంట. ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అని అంటున్నాడు. ఎన్ని ఉన్నాయి? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. చెప్పామా లేదా చెప్పండి? ఏంట్రే చెప్పపర్ల వేయాలి. సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాదు, మీకు చెప్పాను కదా. మామూలుగా డిస్టింక్ట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. మామూలుగా డిస్టింక్ట్ అనేది సెపరేట్ చేయాలి, కానీ డిస్టింక్ట్ అయినా కూడా కొన్నిసార్లు సేమ్ అవుతాయి. ఫోటో స్టూడియో కట్టినప్పుడు గానీ, కస్టమైజేషన్ చేసినప్పుడు గానీ, ఇంకోటి హైలీ డిపెండెంట్ అయినప్పుడు గానీ, ఆడ ఎగ్జాంపుల్ ని తీసుకొస్తాడు కదా, తెలుసు కదా, అదే పెట్టాడు. ఓకేనా కదా? ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఈ రెండు హైలీ డిపెండెంట్. అదే ఇంచుమించు ఇప్పుడు ఈ కస్టమైజేషన్ కరెక్ట్ గా సాఫ్ట్వేర్ తగినట్టుగానే చేయాలి. అందుకోసమే తీసుకున్నది. ఇక్కడ నీకు ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయంటే ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్? సిక్స్త్ వన్ చూద్దామా? ఏంటో చూడండి. సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ఇస్తామని చెప్పాం. ఎవరికి? గవర్నమెంట్ ఎంటిటీ పీకి. తర్వాత ఏమంటున్నాడు? ఇంకో ఎంటిటీ క్యూకి ఏమిస్తామని చెప్పాము? సెల్ ద సేమ్ సిస్టమ్. దానికి కూడా సేమ్ సిస్టమే అమ్ముతామంట. బోత్ ఎంటిటీస్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుందంట. రెండు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. నెగోషియేషన్ చేసినప్పుడు ఎం అగ్రీస్ టు సెల్ ద సిస్టమ్స్ అట్ డీప్ డిస్కౌంట్ ఇఫ్ బోత్ పి అండ్ క్యూ పర్చేసెస్ ద సెక్యూరిటీ సిస్టమ్. నేను డిస్కౌంట్ అంత ఎక్కువ కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఇద్దరు కొంటే నేను ఎక్కువ డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. నేను ఏమన్నానంటే, మామూలుగా నీతో నేను నీకు అమ్ముతాను అన్నాను, నీకు కూడా అమ్ముతానని చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇద్దరు ప్రైస్ తగ్గించమంటున్నారు. ఇద్దరు గవర్నమెంట్దే కదా. నేనేమన్నాను? ఇద్దరు కొంటారంటే ఇప్పుడు నేను ఏం చేస్తానని చెప్పాను? ప్రైస్ తగ్గిస్తాను అని చెప్పాను. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు? ఇవి రెండు కంబైన్ చేయాలా, సెపరేట్ గా చూపించాలి? మీరు నాకు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు? ఈ రెండు ఇప్పుడు హైలీ డిపెండెంట్ అయిపోయా లేదా చెప్పండి? ఎందుకంటే ఈ దీనికి ఇంత ప్రైస్ ఎందుకు వెళ్ళిందంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఆ ఇంకోటి కూడా ఉండడం వల్ల దానికి ఆ ప్రైస్ ఇచ్చారు. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? సో చూడండి, కంబైన్ చేయండి. బికాస్ అదర్ థింగ్స్ చూసుకుంటే పీ క్యూ రిలేటెడ్ పార్టీస్ ఒకరికొకరు.
క్లియర్ గా ఒకే టైంలో ఎంటర్ అయ్యాం, కాంట్రాక్ట్స్ నెగోషియేట్ చేసి సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్ లాగా కుదుర్చుకున్నాం. అదే రా స్టూడియో కట్టినప్పుడు మనం చెప్పాం కదరా, అది ఇది ఇది అది అన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ లా మాట్లాడుకున్నాం లేదా చెప్పండి. అదే అన్న దట్ డిస్కౌంట్ ఇస్ బీయింగ్ ఆఫర్డ్ ఇఫ్ బోత్ ద పార్టీస్ పర్చేస్ ద సెక్యూరిటీ సిస్టమ్ దేర్ బై కన్సిడరేషన్. ఇక్కడ ఒక దాని మీద ఇంకోటి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి హైలీ డిపెండెంట్ కేస్. హైలీ డిపెండెంట్ ఏమవుతాయి చెప్పండి? సింగిల్ పర్చేస్, సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. క్లియరా కదా చెప్పండి. నెక్స్ట్ ఇలాంటివి ఎందుకు లెక్కెడతాం చెప్పండి? సింగిల్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ తెలిసింది. ఇప్పుడు ఏంటైతే ఇప్పుడు రెండు పూర్తయితేనే మనం ఏం చేయాలి? రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. లేకపోతే రెవెన్యూ రికగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. అందుకోసం ఇవన్నీ కనుక్కుంటున్నాం, అది తెలుసు కదా. సెవెంత్ వన్ చూడండి. an entity promises to sell, చదవండి ఒకసారి. ఏం చెప్పాం మనం? 120 ప్రొడక్ట్స్ అమ్ముతామని చెప్పాం. ఎంతకి? ఒక్కొక్కటి 1000 రూపాయలు అని చెప్పాం వాడికి. ద ప్రొడక్ట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్ ఓవర్ 6 months పీరియడ్ పాటు అలాగలా మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే. ఎంటిటీ ట్రాన్స్ఫర్స్ కంట్రోల్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ అట్ ఎ పాయింట్ ఇన్ టైం. ఓకే, ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తామా? ఏదో చెప్తున్నాడు ఆడు. ఆఫ్టర్ ద ఎన్టీఎస్ ట్రాన్స్ఫర్ 60 ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫర్ చేశాకంట కాంట్రాక్ట్ చిన్న మోడిఫికేషన్ చేసామంట. ఏమని చెప్పామంట? ఇంకో ఎక్స్ట్రా 30 కావాలని చెప్పామంట. మామూలుగా మొత్తం ఎన్ని కావాలని చెప్పాం? 120 కదా. ఇప్పుడు ఎక్స్ట్రా 30 అంటే మొత్తం కలిపి 150 అయ్యాయి. అవి ఎంత అంటే ఒక్కొక్కటి 950 రూపీస్కి అమ్ముతామని చెప్పా. ఎక్స్ట్రా 30 ఉన్నాయి కదా, అవి 950కి అమ్ముతామని అంట. ఇట్ ఈస్ స్టాండర్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ సచ్ అడిషనల్ ప్రొడక్ట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్ దిస్ అడిషనల్ ఆర్డర్. మనం 950కి ఇవ్వడానికి రీజన్ ఏంటంట? ఆ రోజు మార్కెట్కి వెళ్ళి చూస్తే ఆ రోజు మార్కెట్ లో 950 రూపీస్ ఉందంట దానికి డిమాండ్. అందుకని నేను ఏం చేశానంట? 950కి ఇస్తానని చెప్పానంట. అంతేగాని ఏం డిస్కౌంట్ కాదు. ఇప్పుడు ఇదే ప్రైస్ ఒకవేళ డిస్కౌంట్ అని చెప్పాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఓకే, ముందా 120 కొనడం వల్ల 30కి డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి ఈ రెండు డిపెండెంట్ అయిపోతాయి ఒకదాని మీద ఒకటి. కానీ ఇక్కడ ఏం జరిగింది? నేను 120 ఇచ్చానా, ఎక్స్ట్రాగా 30 ఇచ్చాను, 30 అడిషనల్ ప్రొడక్ట్స్. చూడండి, ఈ టోటల్ ఆఫ్ 50 అడిషనల్ ప్రొడక్ట్ 30 అడిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇచ్చామో అవి సెపరేట్ గా ఉన్నాయని చెప్తున్నాడు. ద అడిషనల్ 30 ప్రొడక్ట్స్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇనీషియల్ గా మనం ఏం మాట్లాడుకోలేదు దీని గురించి. ఇప్పుడు అడిషనల్ ప్రొడక్ట్స్ ఆర్ కాంట్రాక్టెడ్ దట్ రిఫ్లెక్ట్స్ ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్. అదే చెప్తున్నాడు. బయట మార్కెట్ లో కూడా ఆ రోజు 950 ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 950కి అమ్మాం. మీరు నాకు చెప్పండి, ఈ రెండు డిపెండెంటా కాదా? అయితే కాదు. డిపెండెంట్ అయి ఉంటే దాని వల్ల దీని ప్రైస్ తగ్గించామని చెప్పుంటాడు. అలా చెప్పట్లేదు ఇది. ఆ రోజు మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉందో అంతకే అమ్మాం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఇది ఉన్నా లేకపోయినా ముందు ఇది అలాగే నడుస్తుంది. సెపరేట్ గా ఇది కావాలంటే సెపరేట్ ప్రైస్ అని నడుచుండేది. అంతేనా కదా చెప్పండి? అప్పుడు రెండు పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఒకటి ఉన్నట్ట, రెండు ఉన్నట్టు. అర్థమైందా లేదా? చెప్పాను. అర్థమైందా లేదా? చిల్లు అవుతున్నాడు దేవపగ్గాడు. ఏరా ఆ? ఏం గుర్తొస్తుందిరా? చచ్చిపోతున్నావు ఒక్కడు. ఓ కింద ఎట్టేసుకొని బుర్ర నవ్వేసుకుంటున్నావు అనిసేస్తాను బుర్ర. ఓకేనా? క్లియరా కదా చెప్పండి. నెక్స్ట్ చూద్దామా? అరే ఫాస్ట్ చెప్పండి. 7 అయిపోయారా? ఇంకెన్ని ఉన్నాయిరా? 23 ఉన్నాయిరా. 30 కదా ఈరోజు టార్గెట్. 30 కాదు ఈరోజు టార్గెట్, 40 అండి. ఇంకా 23, 20 కాదు 23. ఇంకా ప్రైమరీ కాంట్రాక్ట్, అడిషనల్ కాంట్రాక్ట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నా సింగిల్ అప్లికేషన్. 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. 8th క్వశ్చన్ చూడండి. 1st April కేఎల్సి లిమిటెడ్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ మిస్టర్ కే టు ప్రొవైడ్. ఒక మెషిన్ ఇవ్వమన్నాం. ఎంతకంట? 2.5 million అంటే 25 lakhs అయినా. అంతేనా కాదా? దాంతో పాటు 1 year మెయింటెనెన్స్ కూడా చేయమంటున్నాడు. నెలకి ఎంత అంట? 55,000 per month. చూద్దాం. సెపరేట్ అలా చెప్పిన సెపరేట్ గా మెయింటెనెన్స్ సర్వీసెస్ ఒకటే వేరేగా దొరికితే అప్పుడు ఓకే, దొరకపోతే అప్పుడు సింగిలే కదా. ఆన్ 1st October కేఎల్సి అండ్ కే అగ్రీ టు మోడిఫై ద కాంట్రాక్ట్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ 55 కాదు 45 చేయండి అని మాట్లాడుకున్నామంట. ఇప్పుడు ఇది చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ముందు నాకు ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ అక్టోబర్ ఇది మార్చాం. మనం యాక్చువల్ గా మెషిన్ కొన్నది ఎప్పుడు? 1st April. అంటే 6 months పాటు ఏం ఉంచలేదు. అంతేనా కదా చెప్పండి? నెక్స్ట్ 6 months ఆఫ్ సర్వీసెస్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ ద ఫస్ట్ 6 months ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ద మోడిఫికేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇక్కడ ఏం జరిగింది? మోడిఫై చేసాం కాంట్రాక్ట్, అవునా? 6 months తర్వాత మనం ఏదో చేంజెస్ చేసాం. 45,000 మార్చుకున్నాం. 45,000 ఎందుకు మార్చుకుని ఉంటాం చెప్పండి? ఏదైనా రీజన్ అవ్వచ్చు, మనకు తెలియదు. యాక్చువల్ గా క్వశ్చన్ లో ఏం క్లియర్ గా చెప్పలేదు ఎందుకు మార్చాము ఏంటో రీజన్ చెప్పలేదు. వీడేమనుకుంటున్నాడు? ఇప్పుడు ఫస్ట్ 6 months చేసిన సర్వీసెస్ కన్నా తక్కువ అడుగుతున్నారేమో సర్వీసెస్, అందుకే కదా ఇద్దరం కూర్చొని 45,000 చాలు అని అనుకున్నాం. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఏమైనా రెట్రోస్పెక్టివ్ గా మార్చమని చెప్పాను నేను. రెట్రోస్పెక్టివ్ గా మార్చమంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? అప్పుడుదే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను.
అవునా కదా, నేను రెట్రోస్పెక్టివ్ గా మార్చమని చెప్పట్లే. ఎప్పటి నుంచి 45,000 తీసుకోండి అంటే ఆ సరే అన్నాడు. అడేమంది జడ్డు ఏంటి 45,000 తీసుకోండి సరే అని. ఎందుకు అయి ఉంటది? మీ కాంట్రాక్ట్ టర్మ్స్ ఏమైనా మారుంటాయి. ముందు అలా రెండు క్లీన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఇది ఒకటి క్లీన్ చేసి వెళ్ళిపో అంటున్నా. అందుకే 45,000 ఇస్తున్నానేమో. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు మొత్తం ఎంటైర్ గా మారిపోతుందా లేదా చెప్పండి. ముందు మనం అనుకున్నది ఒకటి, ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఇంకోటి అవుతుంది. అవునా? అప్పుడు ఆడు ఏమనుకోమంటున్నాడు, పాత కాంట్రాక్ట్ ఇక్కడతో అయిపోయింది, కొత్త కాంట్రాక్ట్ క్రియేట్ అయింది అని అనుకోండి. ఎందుకంటే పాత కాంట్రాక్ట్ ఇక్కడతో అయిపోయినట్టే కదా. ఇప్పుడు రెండు రెండు సెపరేట్ అప్లికేషన్స్ అని చెప్పాను నేను ఇప్పుడు అదే చెప్పానా? రెండు వేరు వేరు రా, అది వేరే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్, ఇది వేరే పెర్ఫార్మెన్స్. అలాంటప్పుడు ఈ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అయిపోయినట్టే కదా ఈ రోజుతో. 6 నెలలు సర్వీస్ ఇస్తాం, మెషిన్ ఇచ్చాకే సర్వీస్ ఇస్తాం, మెషిన్ ఇస్తాం, 6 నెలలు సర్వీస్ ఇస్తాం, ఇది అయిపోయింది ఇంక టర్మ్ క్లోజ్. ఈ పాతది ఇంకోటి ఏదైతే ఉందో అది సెపరేట్ గా ఫ్రెష్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతామా లేదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి. సో అదే అంటున్నాడు. కన్సిడరేషన్ అలోకేటెడ్ టు రిమైనింగ్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ కి ఎంత ఇస్తాము, 45,000 కదా నెలకి. ఇంటూ 12 ఇంటూ 6 ఎంత చెప్తారు? 2,70,000 అయినా కదా చెప్పండి. 2,70,000. అదేమంటున్నాడు, ఈ 2,70,000 ఏంటంటే మోడిఫికేషన్ వల్ల వచ్చిన 2,70,000 కన్సిడరేషన్ ప్రామిస్డ్ బై ద కస్టమర్ దట్ వాస్ ఇంక్లూడ్ ఇన్ ద ఎస్టిమేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ నాట్ బీన్ ఎట్ రికాగ్నైజ్డ్ రెవెన్యూ. పాత ఏదైనా కాంట్రాక్ట్ లో రెవెన్యూ రికాగ్నైజ్ చేయకుండా ఉంటే అది కూడా ఇప్పుడు రికాగ్నైజ్ చేసి ఉండే వాళ్ళమేమో. కానీ అలాంటివి ఏం లేవు కదా, జీరో అని చెప్పేస్తున్నాడు. మెయింటెనెన్స్ కోసం మాత్రమే. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు దానికేమో ఎంత, మెషిన్ కేమో ఇంత అని చెప్పాం. తర్వాత మెయింటెనెన్స్ సర్వీసెస్ కి ఎంత అని అనుకున్నాం. అవి సెపరేటా కాదా అనేది మనకు క్వశ్చన్ అడగలేదు. అది సెపరేట్ అయి ఉండొచ్చు, ఒకటే కాకపోయి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. అదే దేని మీద డిపెండ్ ఏంటిది, సెపరేట్ గా మెయింటెనెన్స్ సర్వీసెస్ దొరుకుతున్నాయి అనుకోండి, ఎవరైనా వేరేగా నాకు సెపరేట్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ రెండు సెపరేట్ సెపరేట్ కాంట్రాక్ట్స్ లాగా. అంతేనా? కానీ అలా ఎవరు ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆ రెండు ఏంటి, ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ లాగా. ఏదైతేనే అదంతా ఫస్ట్ లో రికాగ్నిషన్ జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి ఏం జరగదు. ఇప్పుడు క్వశ్చన్ దాని గురించి కాదు. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత రేట్లు మార్చాం. రేట్లు మార్చామంటే కొత్తగా టర్మ్స్ మార్చినట్టేనా కదా చెప్పండి. మార్చాం కాబట్టి ఇక్కడ టర్మ్ ఇక్కడతో అయిపోయినట్టు. సో పాత కాంట్రాక్ట్ సంబంధించిన ఏమైనా ఉంటే అవన్నీ రికాగ్నైజ్ చేసేయండి. కొత్త కాంట్రాక్ట్ సంబంధించి ఇకపైన రికాగ్నైజ్ చేసుకోండి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? మధ్యలోనే మార్చారు కదా. మార్చుకోని ఎప్పుడు మారిస్తే ఏంటి, 5 మంత్స్ కి రికాగ్నైజ్ చేస్తాం. అంతే. అంతే. ఎన్ని మంత్స్ అయితే మంత్స్ బట్టి కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ హాఫ్ ఇయర్ అని ఇది, హాఫ్ ఇయర్ అని అది కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి, ఎందుకు మార్చారు అది మ్యాటర్. ఇక్కడ మార్చిన దానికి రీజన్ ఏమైనా ఉందా? రెట్రోస్పెక్టివ్ గా మార్చండి అనేది, అది ఆ క్వశ్చన్ కూడా ఉన్నట్టు గుర్తు నాకు. రెట్రోస్పెక్టివ్ గా మార్చమని చెప్తాడు అప్పుడు. అప్పుడు దాని అర్థం ఏంటి, పాత వాటికి కూడా డిస్కౌంట్ అడుగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఇది పాత పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషనే, పాత వాటికి కూడా డిస్కౌంట్ అడుగుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, పాత పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ గురించి మాట్లాడుతున్నాను అని అర్థం. ఓకేనా కదా చెప్పండి. క్లియర్. ఏది ఇది యాక్చువల్ గా దీని గురించి క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి జీరో అయిపోయింది పాయింట్. అందుకే అది ఇస్తేనే క్వశ్చన్ అర్థమవుతుంది. ద కన్సిడరేషన్ ప్రామిస్డ్ బై ద కస్టమర్ ఇంక్లూడింగ్ అమౌంట్స్ ఆల్రెడీ రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్. అంటే కస్టమర్ మనకి ఎంత ఇస్తానని ప్రామిస్ చేశాడు ఇప్పటి వరకు, ఇంక్లూడింగ్ ఇప్పటి వరకు ఇచ్చింది కూడా కలిపేసి. దట్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. అంటే ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎస్టిమేషన్ లో ఆల్రెడీ తీసుకున్నాం స్టార్టింగ్ లో. ఫస్ట్ లో ఒక ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎస్టిమేట్ చేసామా లేదా చెప్పండి. ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎస్టిమేషన్ ఏమైనా తీసుకుని ఉంటే అండ్ హ్యాడ్ నాట్ యట్ బీన్ రికాగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ, ఇంకా రెవెన్యూగా రికాగ్నైజ్ చేయకుండా ఏమైనా వదిలేస్తే ట్రాన్సాక్షన్ ప్రైస్ గా ఏదైతే లెక్కెట్టామో అదంతా రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేయాలి లేదా. అలా చెయ్యకుండా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఆ అమౌంట్ కూడా రికాగ్నైజ్ చేయండి చెప్పి. అలా ఏం లేదు కదా క్వశ్చన్ లో, అలా ఏం లేదు కాబట్టి ఆ జీరో అయిపోయింది. అందుకే అది ఏదైనా పాయింట్ ఇచ్చింటే నేను చెప్పగలను అన్నా. ఇప్పుడు అదే అమౌంట్ జీరో ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఏదైనా పాత పెర్ఫార్మెన్స్ ఏదైనా మిగిలిపోయి దాని మీద ప్రామిస్ చేసిన అమౌంట్ నేను ఇంకా రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేయకుండా ఉంచుంటే ఆ అమౌంట్ ఇప్పుడు రికాగ్నైజ్ చేయడానికి. అలా ఏం లేదు కదా. ఇప్పుడు సింపుల్ రా, ఇప్పుడు పాత దానికి కూడా రేట్ నేను ఏదో మాట్లాడాను రా. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఉంది, ఎక్కడ ఎక్కడ ఉంటుంది. ఇది ఆ రెండు సెపరేట్ కాంట్రాక్ట్స్. అదే పాత కాంట్రాక్ట్ అయిపోయినట్టే, 6 మంత్స్ ఎండింగ్ అయిపోయినట్టు. కొత్త కాంట్రాక్ట్ స్టార్ట్ అయినట్టు 6 మంత్స్ స్టార్ట్. చెయ్యమని అదే చెయ్యి. అందుకే చెప్తున్నాను, ఒక ప్రామిస్ చేసిన కన్సిడరేషన్ లో ట్రాన్సాక్షన్ ప్రైస్ లో ఎంత కొంత ప్రామిస్ చేసి ఉంటాడు కదా, అది ప్రామిస్ చేశాడు. కానీ ఇంకా మనమే రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేయలేదు. అలా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైనా మిగిలిపోయి ఉంటే అది రెవెన్యూ కింద రికాగ్నైజ్ చేయమంటున్నాడు అంతే. అలా రికాగ్నైజ్ చేయకుండా ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఎంటర్ అయింది, ఇప్పుడే ఫ్రెష్ స్టార్ట్ అయ్యాం కదా, అంతే కదా.
నైన్త్ వన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే ఇందులో తెలుస్తుంది, ఈ క్వశ్చన్ లోనే ఆ అమౌంట్ వస్తుంది చూడండి. గ్రోత్ లిమిటెడ్ enters into an arrangement with a customer for infrastructure outsourcing deal. ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే గ్రోత్ లిమిటెడ్ డిటర్మైన్స్ దట్ కస్టమైజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ will take approximately 200 hours in total to complete the project and charges 150 per hour. అంటే మనం ముందు ఏమనుకున్నాం, 200 hours అవుతుంది, 150 రూపీస్ ఇవ్వండి, మొత్తం కలిపి ఎంత ఇవ్వాలి మీరు మాకు, 30,000 రూపీస్. ఆఫ్టర్ 100 hours అయ్యాక గ్రోత్ లిమిటెడ్ కస్టమర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు, ఇది ఇలా అయ్యేది కాదు, ఇంకో 50 hours పెంచాల్సిందే. ఈ కాంట్రాక్ట్ 200 hours లో తేలదు, 50 hours పెంచాల్సిందే. ఆ ఎక్స్ట్రా 50 hours కష్టపడినందుకు గాను మాకు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్తే సరే అని మాట్లాడుకున్నాం. ఇద్దరు ఒప్పుకుంటేనే అవుతుంది. ఇద్దరు ఒప్పుకున్నారు అంటే 50 into 100 ఎంత చెప్పండి, 5,000. ఇప్పుడు ఈ మోడిఫికేషన్ ని ఎలా చూపించాలి అని అడుగుతున్నాడు. మీరు అడిగారు కదా ఈ పాయింట్ ఏంటని, ఇప్పుడు మీకు తెలుసు. ఇది సెపరేట్ కాంట్రాక్టా పాత కాంట్రాక్ట్ అయినా? పాత కాంట్రాక్ట్. సరిపోలేదు, టైం సరిపోలేదు అంతే. ఇంకా ఎక్స్ట్రా 50 hours పని చేయాలి అని అంటే సరే ఆ 50 hours ఎక్స్ట్రాగా పంపిస్తానని చెప్పాను. పాత కాంట్రాక్ట్ లోనే అమౌంట్ ని మోడిఫై చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఇదిగో మొత్తం కలిపి మనకి ఎంత ఇస్తున్నట్టు, ఇప్పుడు 35,000 ఇస్తున్నట్టు. మొత్తం కలిపి మనం ఎంత కష్టపడుతున్నట్టు, 250 hours కష్టపడుతున్నట్టు. అంటే మొత్తం కలిపి ఎంత రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి, 35,000 డివైడ్ బై 250 అంటే ఎంత చెప్తారా? అంటే గంటకి 140 రూపీస్ రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి. ఓకేనా? మనం ఏం చేసాము, 100 గంటలు ఆల్రెడీ పని అయిపోతే మనం 100కి ఎంత రికాగ్నైజ్ చేయాలి లెక్క ప్రకారం, 140 రికాగ్నైజ్ చేయాలి. అంటే 14,000 రికాగ్నైజ్ చేయాలి లెక్క ప్రకారం. కానీ మనం ఒకప్పుడు అన్ని 150 అనుకున్నాం కదా. సో 100 గంటలు పనిచేస్తే మనం ఏం చేస్తాం, 150 రికాగ్నైజ్ చేస్తామా? అంతేనా కదా చెప్పండి. దానివల్ల ఏమైంది చెప్పండి, 15,000 అయిందా లేదో చెప్పండి. మనం 15,000 రికాగ్నైజ్ చేస్తాం, కానీ ఎంత చేసి ఉండాల్సింది, 14,000 చేసి ఉండాల్సింది. అంటే 1000 తగ్గించాలా లేదా చెప్పండి. సో 1000 తగ్గిస్తాం. మరి ఇదేంటి సార్, దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, ఇక్కడ తగ్గించాం కదా, పెంచాల్సి వచ్చుంటే ఆ పాయింట్ ఇది. ఇప్పుడు అది చదవండి. సేమ్ క్వశ్చన్ నేను అన్నాను. ముందు మనం మాట్లాడుకుంది ఏంటంటే 200 గంటలు 150 రూపాయలు అని మాట్లాడాం, అంటే 30,000 అయినా. తర్వాత కస్టమర్ నువ్వు ఇద్దరు కూర్చొని ఒక 30 గంటలు తక్కువ అవుద్ది అని మాట్లాడుకున్నారు. ఓకేనా? ఒక 10 గంటలు తక్కువ అవుద్ది అని మాట్లాడుకున్నారు. ఓకేనా? 10 గంటలు తక్కువ అవుద్ది కాబట్టి నేనేమన్నానంటే 30,000 డెఫినేషన్ 30,000 డివైడెడ్ బై 150. 10 గంటలు తక్కువ అవుద్దని చెప్పాము. 10 గంటలు తక్కువ అవుద్దంటే సరే ఇదేమన్నాడంటే, సరే అయితే ఒక 2,000 తక్కువ ఇస్తాను అని అన్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఓకే అనేసుకున్నారు. నాది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది పని, 10 hours ఫాస్ట్ గా అయిపోతుంది అంటే మనం ముందు ఏమనుకున్నాం, 200 గంటలు కాబట్టి 150 రూపాయలు, 10 గంటలు ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి ఓ 2,000 తగ్గిద్దాం అని అనుకున్నారు. ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నట్టు, 28,000 కి 190 hours అయినా కదా చెప్పండి, ఎంత చెప్తారా? అయితే 2,000 కాదు, అమౌంటే అసలు ఏం లేకుండా సరే 10 గంటలు తగ్గుతుంది అని అనుకున్నాము, కానీ మనం దానికి ఏం రెవెన్యూ తగ్గించట్లేదు అనుకోండి. అప్పుడు ఎంత చెప్పండి, ఇది ఇలాగే ఉంటుందా, 30,000. 30,000 బై 190 ఎంత చెప్తారా, 157 ఎంత చిల్లర, 158 అనుకుందాం. అంటే 158 రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలి, అవునా కదా? కానీ నేను ఎంత రికాగ్నైజ్ చేశాను ఇప్పటి వరకు 100 అవర్స్ కంప్లీట్ అయింది అనుకుందాం. 100 అవర్స్ కి ఎంత రికాగ్నైజ్ చేసి ఉంటాను నేను, 150 రికాగ్నైజ్ చేసాను. కానీ ఎంత చేసింది, ఆ ఇప్పుడు ఇంకో 8 ఎక్స్ట్రాగా చెయ్యాలా లేదా చెప్పండి. ఇప్పుడు ఇది చదవండి ఈ లైన్. న్యూ కాంట్రాక్ట్ లో కూడా ఎప్పుడైనా సరే జనరల్ గా ఇలా రికాగ్నైజ్, కొత్తగా ప్రామిస్ చేసిన అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ కలిపి రికాగ్నైజ్ చేస్తాం. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో రికాగ్నైజ్ చేస్తాం, మొత్తం కలిపి మోడిఫికేషన్ కాంట్రాక్ట్ లో కాదు. ఇక్కడ ఆ మోడిఫికేషన్ కాంట్రాక్ట్ లో అది జీరో అయిపోతుంది. ఫ్రెష్ కాంట్రాక్ట్ కేసులో ఈ అమౌంట్ జీరో అవుతుంది ఇప్పుడు, ఫ్రెష్ కాంట్రాక్ట్ కేసులో. కానీ నార్మల్ కాంట్రాక్టే మోడిఫై అయింది అనుకో, ఇప్పుడు ఈ కేసు మన కేసు, ఇది కూడా మోడిఫికేషనేనా, ఇది మోడిఫికేషనే, అది ఫ్రెష్ కాంట్రాక్ట్, ఇదే మోడిఫికేషన్ యాక్చువల్ గా. ఫస్ట్ నుంచి చేస్తున్నాము, అదే కాంట్రాక్ట్ లో చిన్న చేంజెస్ చేసుకున్నాం. ఓకేనా? ఇదే మోడిఫికేషన్. ఇందాక చేసింది ఏం తెలుసా,
ఫ్రెష్ గా కొత్త కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. అందుకనే అక్కడ అమౌంట్ ఎంత అయిపోయింది? 0 అయిపోయింది. ఎక్కడ చెప్పాం కదా పైన, ఇదిగో మెషిన్ ప్లస్ 1 year మెయింటెనెన్స్ సర్వీసెస్. 1 year వరకు ఉందా, కానీ 6 months తర్వాత మార్చుకున్నారంట రేట్లు. 1 year వరకు మాట్లాడుకున్నాం 55,000 నెలకని, కానీ 6 months అయ్యాక 55,000 వద్దు 45,000 అని మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకున్నాము? ఎందుకు రీజన్ అయ్యి ఉంటది? నేను రెట్రోస్పెక్టివ్ గా మార్చమని అడగట్లే, ఇకపైన 45,000 తీసుకోమని అడుగుతున్నాను. ఎందుకు అలా అడుగుంటాను? పని తక్కువ ఉంటుంది. అంతేనా కదా చెప్పండి? అంటే సెపరేట్ టర్మ్స్ అయి ఉంటాయి లేదా చెప్పండి? సెపరేట్ టర్మ్స్ సెపరేట్ కాంట్రాక్ట్. అంతేనా కదా? అందుకే పాత కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్ట్ కంటిన్యూ చేసుకున్నాం. అర్థమైందా లేదా చెప్పండి? ఇప్పుడు మార్చుకుంటా కనుక ఇచ్చిన తర్వాత కనుక రూపాయలు ఇస్తే సపరేట్ గా రాసుకోండి. ఆ అడ్జస్ట్మెంట్ 10 రూపాయలు చేయండి. అంతే. ఇది మార్చకుండా సెపరేట్ గా నాకు ఇంకో పని చేయాలి, దానికి 50 రూపాయలు, దానికి 50 గంటలు పడుతుంది, ఆ 50 గంటలకి గంటకి 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు అనుకోండి, అది వేరే కాంట్రాక్ట్, ఇది వేరే కాంట్రాక్ట్. కానీ ఇక్కడ అది కాదు కేసు. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు, ఆఫ్టర్ ఇన్కరింగ్ 100 hours చిన్న ఆస్పెక్ట్ ఏదో మారడం వల్ల ఎస్టిమేటెడ్ టైం పెరిగింది, అలా పెరగడం వల్ల ఎంత అయింది, ఇద్దరు మాట్లాడుకున్నారు. అది అదే కాంట్రాక్ట్ కి చిన్న చేంజెస్ చేశారు. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? ఎంతమంది చెప్తారా? ఒక నిమిషం. ఓకే. ఏంటి ఇక్కడ? ఏ కన్స్ట్రక్షన్ సర్వీసెస్? ఓ షిట్. హలో హలో. ఏం చూడండి ఇక్కడ, ఏ కన్స్ట్రక్షన్ సర్వీసెస్, ఏ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కంపెనీ, అది ఏ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కంపెనీ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ కస్టమర్ టు బిల్డ్ ఏ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్. ఇదిరా, అన్ని ఆడే కడతాడంటారా? ఫిజికల్ గా కన్స్ట్రక్ట్ చేస్తాడు, డిజైన్ ఆడేస్తాడు, ఇంజనీరింగ్ ఆడే చేస్తాడు, ప్రొక్యూర్మెంట్ ఆడే చేస్తాడు. ఇవన్నీ పెర్ఫార్మెన్స్ సింగిల్ మల్టిపుల్ అడుగుతున్నాడు. సింగిల్. అదేనా కదా చెప్పండి? సో సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. క్లియరా? మాట్లాడాం కదరా మనం దీని గురించి. 11th వన్ చూస్తారా? ఎంటిటీ కస్టమర్ కంట బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఇస్తుందంట. బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అంటే ఏంటో చెప్పండి? ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకేనా? అలాంగ్ విత్ వాయిస్ కాల్ సర్వీసెస్ కూడా ఇస్తుందంట. అంటే ఏంటి? కాల్ అటు ఇటు ఫోన్ చేస్తుంది. కస్టమర్ బైస్ మోడర్న్ ఫ్రమ్ ద ఎంటిటీ. మోడర్న్ కొనుక్కోవాలంట కస్టమర్ ఎంటిటీ నుంచి. కస్టమర్ కెన్ ఆల్సో గెట్ ద కనెక్షన్ ఫ్రమ్ ద ఎంటిటీ అండ్ మోడర్న్ ఫ్రమ్ అదర్ వెండర్. కావాలంటే మోడర్న్ ఒక్కటే వెళ్ళి నేను ఏం చేయొచ్చు అంట? వేరే వాడి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అంట. మోడర్న్ వేరే వాడి దగ్గర నుంచి కొనుక్కున్నా కూడా ఇక్కడ కనెక్షన్ ఇస్తాడంట. అంటే డిస్టింక్ట్ గూడ్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఇన్స్టలేషన్ యాక్టివిటీ రిక్వైర్స్ లిమిటెడ్ ఎఫర్ట్. ఇన్స్టలేషన్ పెద్ద పనే కాదంట, కాస్ట్ కూడా పెద్ద అక్కడ ఖర్చే అవ్వదంట ఇన్స్టలేషన్. సో పెద్ద కష్టం ఏం కాదంట. ఓకే. ఇట్ హాస్ వేరియస్ ప్లాన్స్. అది బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కావాలంటే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఇస్తుంది, వాయిస్ కాల్ సర్వీస్ కావాలంటే వాయిస్ కాల్ సర్వీస్ ఇస్తుంది, రెండు కావాలంటే రెండు ఇస్తుంది, మోడర్న్ కావాలంటే మోడర్న్ కూడా ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఫస్ట్ ముందు డిస్టింక్ట్ అంటే ఏంటో చెప్తున్నాను. డిస్టింక్ట్ అంటే ఏంటో చెప్పండి. సెపరేట్ చేయగలగాలి, ప్లస్ సెపరేట్ గా దాని నుంచి బెనిఫిట్ పొందగలగాలి విత్ సమ్ రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్ తో కలిపి. అంతేనా కదా చెప్పండి? ఇక్కడ మీరు చూస్తే మోడర్న్ విషయంలో సెపరేట్ గా కావాలనుకుంటే నేను ఇక్కడ చూడండి, కానీ ఇద్దరు బై ప్రొడక్ట్ ఎంటిటీ నుంచి కొనుక్కోవచ్చు లేదా బయట నుంచి అయినా కొనుక్కోవచ్చు. సో మోడర్న్ అయితే పక్కాగా డిస్ట్రిబ్యూట్ ఒప్పుకుంటారు లేదా? ఇంకా మిగిలినవి ఏంటి? బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, వాయిస్ కాల్ సర్వీస్. కస్టమర్ తీసుకుంటే రెండు కలిపి తీసుకోవాలని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇట్ హ్యాస్ వేరియస్ ప్లాన్స్. కావాలంటే ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు. కావాలంటే వేరు వేరే కూడా ఇస్తారా లేదా చెప్పండి? కంపల్సరీ ఏం కాదు. అవునా కదా చెప్పండి? సో నేను బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ వీడి దగ్గర తీసుకొని వాయిస్ కాల్ సర్వీసెస్ ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చా లేదా చెప్పండి? వెళ్ళొచ్చు. నేను ఓన్లీ ఇంటర్నెట్ వీడి దగ్గర తీసుకుంటాను, ఫోన్ కాలింగ్ ఇంకో దగ్గర తీసుకుంటాను. చేయొచ్చా లేదా చెప్పండి? చేయొచ్చు. సో ఇక్కడ బ్రాడ్బ్యాండ్ వాయిస్ సర్వీసెస్ సెపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం లేదా చెప్పండి? సెపరేట్ గా కావాలన్నా కూడా ఇస్తున్నారు. సో ఈ రెండు డిపెండెంట్ కూడా కాదు ఒకదాని మీద ఒకటి. సో ఈ రెండు కూడా ఏమవుతాయి చెప్పండి? సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అయినా. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వెళ్ళి నాకు బ్రాడ్బ్యాండ్ కావాలి, వాయిస్ కాల్ కావాలి, మోడెమ్ కావాలంటే
మూడు కలిపి ఒకటే కావాలని అనుకుంటుందా ఎంటిటీ? మూడు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ లాగా చూస్తుందా? మూడు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ లాగా చూస్తుంది. సో రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తే చెప్పండి? దేని దానికి ఇండివిజువల్ గా ఎప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఓకే, నెక్స్ట్ 12th వన్ ఏంటి చూద్దామా? ఏ మళ్ళీ అదే క్వశ్చన్ రా. పవర్ ప్లాంట్ కడుతున్నారంట, ఇంజనీరింగ్, ఫౌండేషన్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అన్ని ఆడే చేస్తాడంట. ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి? ఒకటే పెర్ఫార్మెన్స్. ఎన్నిసార్లు రా అదే క్వశ్చన్? పైన నాలుగు చేసామా లేదా చెప్పండి? డిస్టింక్ట్ కాదు, ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఉంది. నెక్స్ట్ ఇదిరా. కుడ్ ద సిరీస్ రిక్వైర్మెంట్ అప్లై టు హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వేర్ డే టు డే యాక్టివిటీస్ వేరీ ఇన్వాల్వ్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, అకౌంటింగ్ ఇలాంటివన్నీ ఉంటే, అంటే మీరు ఒక హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇస్తున్నారు, అందులో భాగంగా ఏమి చేస్తారు చెప్పండి? ఎంప్లాయ్ మేనేజ్మెంట్ మీరే చేస్తారంట, ప్రొక్యూర్మెంట్ మీరే చేస్తారంట, అకౌంటింగ్ కావాలంటే అకౌంటింగ్ మీరే చేస్తారంట, ఇలా రకరకాలు చేస్తున్నారంట. ఇప్పుడు సిరీస్ అంటే ఏంటో చెప్పండి? సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మీకు ఏం చెప్పాను? అదే కంటిన్యూస్ గా అదే సర్వీస్ ఇవ్వడం. ఇక్కడ మీరు చూస్తే అకౌంటింగ్ సర్వీస్ మొత్తం సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఒప్పుకుంటాను. ప్రొక్యూర్మెంట్ మొత్తం సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, ఒప్పుకుంటాను. అంటే ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము, అంటే మీకు కావాల్సిన ప్రొక్యూర్మెంట్ సర్వీస్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం, మీకు ఏజెంట్ లాగా ఉంటాము. సో మీకు ఎప్పుడు ఏం కావాలో చెప్తే మేమే కొనుక్కుంటూ వస్తాం. ఇదంతా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ కావచ్చు. కానీ ఈ రెండు ఒకటి సిరీస్ ఆఫ్ యాక్టివిటీయా? కాదు. ఇదొక సర్వీస్, ఇదొక సర్వీస్, ఇదొక సర్వీస్, ఇలా రకరకాల సర్వీసులు ఉన్నాయా లేదా చెప్పండి? అఫ్కోర్స్ ఇండివిజువల్ గా అవన్నీ ఏమవచ్చు? సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ కావచ్చు. యాక్చువల్గా అయితే ఇలా చూస్తే ఇలాగే ఉంది క్వశ్చన్, మరి చూద్దాం. సిరీస్ గైడెన్స్ రిక్వైర్స్ ఈచ్ డిస్టింక్ట్ గూడ్స్ టు బి సబ్స్టాన్షియలీ సేమ్ ఉండాలి, అప్పుడే కదా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అంటాం. మేనేజ్మెంట్ వాళ్ళ బిహేవియర్ బట్టి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫర్ స్పెసిఫైడ్ కాంట్రాక్ట్ మే మీట్ ద సిరీస్ క్రైటీరియా బికాస్ entities providing the same service of hotel management each period, even though some of the underlying activities may vary each day. అదేమంటాడు అంటే రోజువారీ చేసే పనులు ఒక రోజు ఇది, ఒక రోజు ఇది, ఒక రోజు ఇది అలా ప్రొవైడ్ చేసినా కూడా మేము ప్రొవైడ్ చేసేది మొత్తం ఇలాగే అనుకోండి. మా సర్వీసే హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే అన్ని కలిపి తీసుకోవాలని అన్నాం అనుకోండి ఒకవేళ, అప్పుడు అదేమవ్వచ్చు అంట? సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అవ్వచ్చు. ఆడు మే అని చెప్తున్నాడు డిప్లొమాటిక్ ఆన్సర్. ఓకేనా? ప్రాపర్టీ అండర్లయింగ్ యాక్టివిటీస్, రిజర్వేషన్, ప్రాపర్టీ మెయింటెనెన్స్ ఆర్ యాక్టివిటీస్ టు ఫుల్ఫిల్ ద హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇవన్నీ సెపరేట్ ప్రామిసెస్ కాదు. సో డిస్టింక్ట్ సర్వీసెస్ విత్ ఇన్ ద సిరీస్ ఇన్ ఈచ్ టైమ్ ఇంక్రిమెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సర్వీస్. ఇదేమంటున్నాడు? డిప్లొమాటిక్ గా ఇచ్చేస్తున్నాడు. ఇదేమంటున్నాడు? మనం ఇచ్చేది డైరెక్ట్ గా హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? నేను ఇచ్చేదే హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్, అందులో భాగంగా మీకు ఏం కావాలన్నా అవన్నీ చేస్తాను. అప్పుడు అవన్నీ ఏమవుతాయి? సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ కింద తీసుకోవచ్చు. కానీ అలా అంటే లోపల వేరే వేరే ఉన్నా కూడా అవన్నీ కలిపి సమ్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తున్నాం. అప్పుడు ఒకే దానికి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ కి ఎలా అకౌంట్ చేస్తాం చెప్పండి? పీరియాడికల్ గా ఎలాగో ఒకలాగా అకౌంట్ చేసుకుంటూ పోతామా? ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇస్తున్నాను, మంత్ కి నేను హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ ఎంత తీసుకుంటానో రెవెన్యూ రికాగ్నైజ్ చేసుకుంటాను. ఓకేనా కదా? అలా చేసుకోవచ్చు. లేదు నేను కావాలంటే ఓన్లీ అకౌంటింగ్ సర్వీస్ ఇస్తాను, ఓన్లీ అదేంటి ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇస్తాను, ఓన్లీ ప్రొక్యూర్మెంట్ సర్వీస్ ఇస్తాను, ఇలాంటివి కావాలన్నా ఇస్తానన్నాను అనుకోండి, అవన్నీ ఏమవుతాయి చెప్పండి? సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అవుతుంది. సో సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? నెక్స్ట్ 14వ క్వశ్చన్ ఏంటో చూద్దామా? ఆ క్వశ్చన్ ఏంటో చెప్పిన అదేరా. ఒక బిల్డింగ్ కట్టమన్నాడు, డిజైన్ మనమే చేయాలంట, కన్స్ట్రక్షన్ మనమే చేయాలంట. డిజైన్ కి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారంట డిజైన్, దానికి అనుకూలంగా కన్స్ట్రక్షన్ మార్చాలంట. అప్పుడు ఆ రెండు ఏమవుతాయి చెప్పండి? సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతా, సెపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతా? ఇందాక చెప్పానా లేదా? సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. మీకు డిస్టింక్ట్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు అవి సింగిల్ అవుతాయిరా అని చెప్పాను. అందులో భాగంగా ఒకటేమో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్, అదే స్టూడియో కట్ట. ఇంకోటేమో ఈ కస్టమైజేషన్ ఎగ్జాంపుల్, నీకు కావాలన్నట్టుగా చేయడం. ఇంకోటి ఏంటి? హైలీ డిపెండెంట్. ఇదే హైలీ డిపెండెంట్ ఎగ్జాంపుల్. చూడండి, అదే అనుకుంటున్నాను నేను. డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇస్తాం, మల్టిపుల్ గూడ్స్ సర్వీసెస్ ఇస్తాము, ప్రొక్యూర్మెంట్ అన్ని మనమే చేస్తామంట. కంటిన్యూలీ ఆల్టర్ ద డిజైన్, ఎప్పటికప్పుడు మారుస్తానంట, దాన్ని బట్టి కన్స్ట్రక్షన్ కూడా మారిపోద్ది. అంటే ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. అదే కదరా నేను చెప్పాను. ఇది ఒక క్వశ్చన్ అంత ఉంది, ఆన్సర్ మామూలే. కన్క్లూడ్స్ దట్ ఇవన్నీ కలిపి ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. అలాంటిది కస్టమైజేషన్ కాదు, హైలీ డిపెండెంట్ కాన్సెప్ట్ లోకి వస్తుంది. మూడు ఉన్నాయా మనకి అక్కడ? హైలీ డిపెండెంట్, డిజైన్ మారే కొద్దీ కన్స్ట్రక్షన్ మారిపోద్ది. డిజైన్ కి అనుకూలంగా కన్స్ట్రక్షన్ ఎప్పటికప్పుడు మార్చేయాలంటే, ఇప్పుడు ఇలా రూమ్ కట్టారు నచ్చలేదు, మార్చి డిజైన్ అన్నాం, మార్చేయాలి, కన్స్ట్రక్షన్ కూడా మారిపోద్ది. సో డిజైన్ పూర్తయినట్టు కాదు, కన్స్ట్రక్షన్ పూర్తయినట్టు కాదు ఇక్కడ. ఎందుకంటే అది మారితే ఇది మారిపోవచ్చు, ఇది మారితే అది మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు.
ఒకదాని మీద ఒకటి హైలీ డిపెండెంట్ కాబట్టి ఇవన్నీ కలిపి ఒకటే పెర్ఫార్మెన్స్ ఆప్షన్ అన్ని పూర్తి రెవెన్యూ రికగ్నైజ్ చేయడం బెటర్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్? 15th వన్ చూద్దామా? మీరే చెప్పండి రా, క్లియర్ గా చెప్పండి నాకు. సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తామంట, ఓకేనా? ఇన్స్టలేషన్ కూడా చేస్తామంట కావాలంటే. ప్రొవైడ్ అన్స్పెసిఫైడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తామంట. టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలంటే 2 years పీరియడ్ వరకు అది కూడా ఇస్తామంట. ఇవన్నీ ఇస్తున్నామని. సెల్స్ ద లైసెన్స్, లైసెన్స్ అమ్ముతున్నాం. ఇన్స్టలేషన్ సర్వీస్ సెపరేట్ గా ఇస్తామంట, కావాలంటే టెక్నికల్ సపోర్ట్ ఒక్కటే సెపరేట్ గా కూడా ఇస్తామంట. అంటే మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇన్స్టలేషన్ స్పెషల్లీ దీనికే కస్టమైజ్డ్ అయితే అప్పుడు ఆ రెండు కలిపి ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుందని చెప్పామా లేదా? అంతేనా? అడేమంటాడు, ఇన్స్టలేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టలేషన్ రొటీన్ యాక్టివిటీ అంట, పెద్ద మోడిఫికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదంట. అంటే ఎవడైనా చేయొచ్చు, ఈడే కాదు. ఫ్యాన్ కొన్నాం, ఆడే రావాలేంటి, ఎవడైనా వచ్చి పెట్టచ్చా లేదా చెప్పండి? సో ఫ్యాన్ కొనడానికి ప్లస్ ఇన్స్టలేషన్ కి కలిపి డబ్బులు ఇచ్చామనుకోండి, పెద్ద ఆడే వచ్చి పీకిందేం లేదు. ఆడు రాకపోయినా ఇంకోటి నేను పెట్టుకోవచ్చు లేదా చెప్పండి? అప్పుడు ఇలాంటివి ఏమవుతాయి, సెపరేట్ సెపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. సో ఇది చూస్తేనే మనకు అర్థమైపోయింది, సాఫ్ట్వేర్ వేరు, ఇన్స్టలేషన్ సర్వీస్ వేరు. ఇవైతే మనకు అర్థమైపోయి లేదా చెప్పండి? ఇంకోటి ఏమన్నాడు, సాఫ్ట్వేర్ రిమైన్స్ ఫంక్షనల్ వితౌట్ అప్డేట్స్. అంటే అప్డేట్ చేయకపోయినా కూడా సాఫ్ట్వేర్ పనిచేస్తుందంట. ఆ రెండు డిపెండెంట్ ఒకదానికొకటి లేదు. సో అప్డేట్ వేరు, అంతేనా? అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా అవసరం లేదంట, సాఫ్ట్వేర్ పనిచేస్తుందంట అయినా కూడా. అన్ని చెప్తున్నాడు అన్ని పనిచేస్తాయని, కావాలంటే తీసుకోండి అని చెప్తున్నాను. అన్ని సెపరేట్ సెపరేట్ గా పనిచేసినప్పుడు అప్పుడు అన్ని ఏమవుతాయి చెప్పండి? సెపరేట్ సెపరేట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. పిల్లబచ్చ క్వశ్చన్. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కదా? హాఫ్ వే మార్క్ వచ్చాం మనం, కమాన్. వెరీ గుడ్. ఇంకా 15 ఉన్నాయి. అరగంటలో 15 చేసాం రా, అరగంటలో 15 ఉంటదిరా మరి. అంటే ఇంకా గంటలో మనం ఎన్ని చేస్తాం, 30 చేస్తాం. ఇంకా 30 అంట, ఫాస్ట్ చేయండి. గంట ఉంది మనకి ఇంకా. విచ్ ఎవర్ ఇస్ లేటర్. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, సారీరా. 36 గంట విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇక్కడ నుంచి 30 అండ్ 45 మొత్తం. చూద్దాం 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ చూడండి. ద ప్రామిస్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ముష్టి చాప్టర్ రా బాబు. ఒక ఒక దగ్గర చిరాకు ఉంటది, లాస్ట్ లాస్ట్ మళ్ళీ బాగుంటది. కొంచెం సమ్స్ ఉంటాయి, అక్కడ బాగుంటది. థీరీ మరీ చిరాకు ఉంటది. ఇది కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్, ఇది వద్దులే, నేను హోంవర్క్ ఇచ్చాను అనవసరం, నాకు క్రెడిట్ పోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఈజీ క్వశ్చన్ లో ఉంది. ప్రామిస్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ద సేమ్, సేమ్ అంటే అబోవ్ ఇలస్ట్రేషన్ లాగే, ఒకటే తేడా అంట. ఇన్స్టలేషన్ ఏదైతే ఉందో చాలా కస్టమైజ్డ్ అంట, ఓకేనా? ఇన్స్టలేషన్, కస్టమైజ్డ్ ఇన్స్టలేషన్ సర్వీసెస్ కెన్ బి ప్రొవైడ్ బై అదర్ ఎంటిటీస్ కానీ టు ఎనేబుల్ సాఫ్ట్వేర్ టు ఇంటర్ఫేస్ విత్ అదర్ కస్టమైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూస్డ్ బై ద కస్టమర్. దానికైతే ఖచ్చితంగా ఏం చేయాలంట, ఆ రెండు అంటే సింపుల్ గా చెప్పండి, ఆడే ఇన్స్టాల్ చేస్తేనే అవుతుంది రే. చాలా కస్టమైజ్డ్ గా చేయించుకుంటున్నాం మనం ఇన్స్టలేషన్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఏమవుతాయి చెప్పండి? సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కస్టమైజ్డ్ ఇన్స్టలేషన్ సర్వీస్ ఇంక్లూడ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ తో కలిపి ఒకటే సర్వీస్. కానీ అప్డేట్స్, టెక్నికల్ సపోర్ట్ మాత్రం ఏమవుతాయి చెప్పండి? సెపరేట్ సెపరేట్ అప్లికేషన్. మొత్తం సేమ్ ఆన్సర్ రా, లాస్ట్ మార్క్. క్లియరా కాదా చెప్పండి నాకు. ఓకే క్లియర్. నెక్స్ట్ 17th వన్ చూద్దాము. 17 హోంవర్క్ రా. 17 అన్ని ఇవేరా బాబు. ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్లు ఉన్నాయి? 18, 17, 18, 19th వన్ నేను చెప్తాను చూడండి ఒకసారి, చిన్న తేడా. 17, 18 హోంవర్క్ ఇచ్చాను, 19 చూడండి. మీడియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్స్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్స్, కావాలంటే కొనుక్కోండి అని చెప్పాం మనం కస్టమర్స్. కస్టమర్ సబ్స్క్రైబ్ చేస్తే వాడికి ఫ్రీగా, వాడికి ఏమేమి వస్తాయంట? మ్యాగజైన్ కాపీ, ప్రింటెడ్ కాపీ వస్తుందంట. మ్యాగజైన్ ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు అంట ఫ్రీగా. ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి? ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి? మ్యాగజైన్ కాపీ ఇస్తాం, ఓకే. రెండు ఎందుకు ఇచ్చాడు? We determines that arrangement includes two performance obligations. Printed copies, online access are both capable of being distinct because the customer could use them on their own. Okay. Printed copies and online access are distinct within the context of the contract because they are different formats and they do not significantly customize or modify each other, nor is there any transformative relationship into a single output. అంటే ఆ రెండు వేరే వేరే అవసరాలను తీరుస్తున్నాయి కదా. మీకు కావాలనుకుంటే ఆఫ్లైన్ లో చూడొచ్చు, అదే మ్యాగజైన్ చూడొచ్చు ఆఫ్లైన్ లో.
కావాలనుకుంటే ఆన్లైన్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో కూడా చూడొచ్చు. నువ్వు ఆఫ్లైన్ లో ఇచ్చాను కదా అని ఆన్లైన్ లో చూడక్కర్లేదు, నువ్వు ఎలాగో ఆఫ్లైన్ కాపీ ఇచ్చానంటే అవుతుందా? అవ్వదు కదా. సో ఆడు ఏమంటున్నాడు, ఇక్కడ రెండు బాధలు ఉన్నాయి నీకు. ఆడు ఒకసారి డబ్బులు కట్టి తీసుకున్నాడు అనుకో, ఆడికి ఆఫ్లైన్ లో మ్యాగజైన్ ఇవ్వాలి చేతికి, ఆన్లైన్ లో కంటెంట్ ఇవ్వాలి ఆడికి. అంతేనా కదా చెప్పండి. సో రెండు ఆబ్లిగేషన్స్ నీ మామ్ మీద ఉన్నాయా లేదా? అర్థమైంది. ఆలోచించే విధానం మార్చుకోండి ఒకసారి. అఫ్ కోర్స్ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను, నేను కూడా ముందు చదవలేదు ఈ క్వశ్చన్ ఎప్పుడు. సో ఒకసారి జాగ్రత్త చూడండి ఏమంటున్నాడు ఆడు. ఒకవేళ క్లియర్ గా ఆడు ఏమన్నాడంటే, మనం ముందుగా మనం ఏంటి, మన ఆబ్లిగేషన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? పేపర్ వేయడమా, ఆన్లైన్ కంటెంట్ ఇవ్వడం అంటే మీరు ఏం చెప్తారు? రెండు ఉన్నాయి, అంతేనా కదా చెప్పండి. డబ్బులు తీసుకుంటున్నాం, రెండు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అవునా కదా చెప్పండి. ఒకటి ఇస్తే ఇంకోటి ఇవ్వకపోయినా పర్లేదు అని అనొచ్చా? అనకూడదు, అంతేనా కదా చెప్పండి. సో కంబైన్ చేయలేము, దానికి ఆ, ఒకటికి ఒకటి రీప్లేస్ చేయలేము, అంతేనా కదా చెప్పండి. సో అలాంటప్పుడు ఇవేమవుతాయి చెప్పండి? సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆఫ్లైన్ మ్యాగజైన్ ఇచ్చాడు, ఆన్లైన్ లీడ్ కాకపోతే ఇంకెవరిదైనా నాకు యాక్సెస్ వచ్చేది ఏంటి? రాదు, అంతే కదా. ఇప్పుడు నేను అన్నాను ఫ్యాన్ కొన్నాము, ఫ్యాన్ ఆడే బిగించలేటరా, ఇంకెవడైనా వచ్చి బిగించినా కూడా బిగిస్తారు కదరా అని అన్నాను. కానీ ఇక్కడ అలా కాదు కదా. మీరు ఆఫ్లైన్ మ్యాగజైన్ కొంటే ఆన్లైన్ యాక్సెస్ మీకు ఆడే ఇవ్వగలడు, ఇంకెవడైనా ఇవ్వగలడా? ఇవ్వలేడు. మరి రెండు చేయాలి, అదే చెప్తాను, రెండు చేయాలి. అందుకే అదే నేను అంటున్నాను, అందుకే రెండు ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అంటున్నాను. రెండు సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఒకటి చేసిన వెంటనే మనం రెవెన్యూ రికాగ్నైజ్ చేసి అదే ఇవ్వాలి. రెండు ఇవ్వాలి, అదే చెప్తాను, రెండు ఇవ్వాలి కాబట్టి రెండు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్లు ఉన్నాయి అంటున్నాడు. ఆడు ఏమంటున్నాడు చూడు, రెండు డిస్టింక్ట్ నీకు యూజెస్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఒకటి ఆన్లైన్ లో చదువుకోవడానికి, ఇంకోటి ఆఫ్లైన్ చదువుకోవడానికి. రెండు డిస్టింక్ట్ ఎందుకు అంటే దే ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్, దే డు నాట్ సిగ్నిఫికెంట్లీ కస్టమైజ్ ఆర్ మాడిఫై ఇస్తారు. అంటే దీన్ని రీప్లేస్ చేయదు, ఇది దాన్ని రీప్లేస్ చేయదు. నార్ ఈస్ దేర్ ఎనీ ట్రాన్స్ఫర్మేటివ్ రిలేషన్షిప్, అంటే ఈ రెండింటి వల్ల ఒకటే పని అయితే తీరదు. అంటే అవసరం తీరాలంటే రెండు వేరు వేరుగా ఇవ్వాలి. మనం యాక్చువల్గా మనం అయితే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు మామూలుగా అయితే రెండు రెవెన్యూ ఎప్పుడు రికాగ్నైజ్ చేయాలి? ఈ లెక్క ప్రకారం అంటే నేను కూడా ఈ ఆన్సర్ కి కొంచెం సంబంధించింది, ఎందుకంటే ఇప్పుడు రెండింటికి ఒకటే పేమెంట్ వస్తుంది, అంతే కదా. సో అప్పుడు మనం యాక్చువల్గా ఏమనాలి, రెండింటికి ఒకటే పేమెంట్ వస్తుంది కాబట్టి రెండు పూర్తయిన తర్వాతే అప్పుడు రెవెన్యూ రికాగ్నైజ్ చేయాలనేది మనం ఆర్గ్యుమెంట్. ఆడేమంటాడంటే, ఇప్పుడు రెండు తీసుకొని మీరు ఏం చేస్తారు, రెండింటికి స్టాండ్ అలోన్ ప్రైజెస్ ఉంటాయి కదా, ఓన్లీ ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్, అలా యాక్చువల్గా ఇస్తానని చెప్పాడు. అలా ఏం చెప్పలేదు యాక్చువల్గా. మరి ఈ ఉద్దేశం ప్రకారం అయితే అదే చేయాలి. ఇప్పుడు ఈ ఉద్దేశం ప్రకారం అంటే ఏం చేయాలి, రెండింటికి సెపరేట్ స్టాండ్ అలోన్ ప్రైజెస్ కట్టాలి, అంతే కదా. రెండింటికి స్టాండ్ అలోన్ ప్రైజెస్ ఇప్పుడు రెండు పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే బాధ ఏంటి చెప్పండి మనకి? ట్రాన్సాక్షన్ ప్రైస్ మనం ఏం చేయాలి, అలోకేట్ చేయాలా లేదా? దానికి ఎంత దీనికి ఎంత అని ఈ లెక్క ప్రకారం మీరు ఏం చేయాలి, దానికి ఎంత దీనికి ఎంత అలోకేట్ చేయాలి. సెపరేట్ గా మనం ఓన్లీ ఈ సర్వీసెస్ ఇస్తే ఓకే, అప్పుడు మనం కావాలంటే యాక్చువల్గా అలా చెప్పుండాల్సింది. మేబీ క్వశ్చన్ ఏం చెప్పుండాల్సింది తెలుసా, మీకు కావాలంటే ఓన్లీ ఆఫ్లైన్ లో మ్యాగజైన్ ఇస్తాం, లేదంటే ఓన్లీ ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు, ఆన్లైన్ లో చూడొచ్చు. కానీ మీకు రెండు కావాలంటే రెండు కొనుక్కోండి అంటే కస్టమర్ రెండు కొనుక్కున్నాడు అన్నాడు అనుకో, అప్పుడు సెపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అవుతుంది. అలా ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది క్వశ్చన్. సో అలా అయి ఉండొచ్చు అని అనుకోవడం. ఇక లేకపోతే మనం డివైడ్ చేయడానికైనా ఒక బేస్ ఉండాలి కదా, అంతేనా కదా. అదే అంతే, అదే చెప్తాను, అలా ఉండకుండా ఇలా ఉండుంటే బాగుండేది క్వశ్చన్. అంతే, చెయ్యి. అదే అంటున్నాను కదా క్వశ్చన్, అందుకే ఇలా ఉండుండకుండా అలా ఉండుంటే బాగుండేది అంటున్నాను నేను. నేను అదే చెప్తాను, సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ కి ఎక్కువగా మనకి వెళ్తుంది క్లియర్ గా, బట్ డిఫరెంట్ అయి ఉండాలంటే అది అయి ఉండొచ్చు అని అంటున్నాను, అందుకే క్వశ్చన్ కూడా. ఓకే, స్టార్ మార్క్ పెట్టుకోండి, కొంచెం తేడాగా ఉంది. మరి ఇదే రాయాలి, తప్పదు, ఆప్షన్ లేదు నీకు. అంటే మరీ నీకు ఎంత తేడాగా వచ్చిందంటే ఇందు నుంచి వస్తుంది. ఇంతకు మించి నీకు 100 క్వశ్చన్లు చేశాక ఈ 100 నుంచి కాకుండా ఇంకేం వచ్చేస్తావు నీకు చెప్పు. రెండు రాయకు మాత్రం, ఏదో ఒకటే రాసుకుంటావు, రెండు మాత్రం రాయకు. రెవెన్యూ రికాగ్నిషన్ వీలైనంత ఒకటే రాయడం ట్రై ఆన్సర్. ఆడే ఆడే తెక్కలోడు అనుకో, ఆడని చదవడానికి ఓపిక ఉంటే ఓకే, ఆడేమంటాడు ఇది చూస్తాడు పాపం, వీడికి ఎంత సబ్జెక్ట్ ఉందా, వీడి ఎంత ఆలోచిస్తున్నాడు అని అనుకోడాలి. ఆడికి ఇచ్చే 200 300 కాడ అంత ఆలోచన రాదు. 20th క్వశ్చన్ చూడండి.
ట్వంటీత్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇదేంటో చూడండి. సాఫ్ట్వేర్ కంపెనీ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ రీసెల్లర్ డి, విచ్ సాఫ్ట్వేర్ కంపెనీ రీసెల్లర్ అంటే ఏంటి, కొనుక్కొని అమ్ముతుంటాడు అంతే కదా. విచ్ దెన్ సెల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ టు ఎండ్ యూజర్స్, అంటే నేను ఆడికి అమ్ముతాను, ఆడెళ్ళి ఇంకోటికి అమ్ముతాడు. కే లిమిటెడ్ హాస్ కస్టమరీ బిజినెస్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫ్రీ టెలిఫోన్ సపోర్ట్ ఇస్తామంట టు ఎండ్ యూజర్స్ కి, రీసెల్లర్ సంబంధం లేకుండా. అమ్మేది ఎవడు యాక్చువల్ గా, రీసెల్లర్ కదా. కానీ మనం ఏం చేస్తామంట, సింపుల్ క్రాంప్టన్ ఫ్యాన్, సింపుల్ ఎగ్జాంపుల్. క్రాంప్టన్ ఫ్యాన్ ఎక్కడెక్కడో కొంటాం మనం, ఏదో షాప్ లో కొంటాం, కానీ కస్టమర్ కేర్ ఉంటుందో లేదో చెప్పండి. ఫోన్ చేస్తే క్రాంప్టన్ కంపెనీ వాళ్ళే కదా లిఫ్ట్ చేస్తారు, అంతనే కదా చెప్పండి. సో ఆ ఛాన్స్ ఉందా లేదా, అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎంటిటీ కేకి ఎన్ని పెర్ఫార్మెన్స్, ఇది ఓకే కొంచెం రీజనబుల్ గా ఉంది. ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి చెప్పండి, వాళ్ళకి 2 ఉన్నాయి వాళ్ళకి, అంతనే కదా చెప్పండి. ఎందుకంటే ఒకటేమో వాళ్ళ మామూలుగా ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళకి అదొక పెర్ఫార్మెన్స్ అప్లికేషన్, వాళ్ళ వైపు ఉంటది ఒక పెర్ఫార్మెన్స్, అదే రీసెల్లర్ కి అమ్మేటప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. కస్టమర్ వైపు ఇంకో పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఉందా లేదా, ఏంటది, కస్టమర్ కేర్ సపోర్ట్. ఇది ఓకే కొంచెం ఓకేనా కదా చెప్పండి, సెపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. నెక్స్ట్ 21st ఒకసారి చూస్తారు. కార్ మేకర్ హ్యాస్ ఎ హిస్టారికల్ ప్రాక్టీస్ ఆఫ్ ఆఫరింగ్ ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీస్ ఇస్తాడంట కావాలంటే. అంటే ఆయిల్ చేంజ్ చేస్తాడంట, టైర్స్ రొటేట్ చేస్తాడంట 2 years పాటు అండ్ కస్టమర్స్ ఆఫ్ డీలర్స్ హూ బై ఇట్స్ వెహికల్స్. హవర్ 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్, బట్ ఇట్ ఈస్ టిపికలీ స్టేటెడ్ ఇన్ ఎన్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద వెహికల్స్. అంటే మన అడ్వర్టైజ్మెంట్ లో గట్రా వేసుకుంటున్నామంటే. ఇప్పుడు ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అంటారు, ఎన్ని ఉన్నాయి చెప్పండి, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకటే ఉన్నది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. కార్ ఉంది అంటే మీరు రికగ్నైజ్ చేయరా రెవెన్యూ, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఇప్పుడు మెయింటెనెన్స్ వరకు వచ్చినంత వరకు. మీరు ఆలోచించండి రా, కార్ అమ్మిన వెంటనే రెవెన్యూ చూపిస్తారా, చూపించరా, చూపిస్తారు. అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు కొంచెం డివైడ్ చేసుకోవాలి, కార్ కి ఎంత, ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంత, ఈ మెయింటెనెన్స్ పోర్షన్ ఒక్కటే మీకు అడ్వాన్స్ వచ్చినట్టు. ఇది ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు, ఆ తర్వాత ఎప్పుడు మెయింటెనెన్స్ జరిగినప్పుడు. కానీ కార్ రెవెన్యూ ఇప్పుడే రికగ్నైజ్ చేసేయాలా లేదా చెప్పండి, అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్ కదా. సో సెపరేట్ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. అకండి ఇలా ఆలోచిస్తే కూడా ఇది అవ్వదు, ఆ న్యూస్ పేపర్ మ్యాగజైన్ ఆలోచిస్తే. అలా ఏం రూల్ ఏం లేదు, ఫ్రీ అన్నంత మాత్రాన ఫ్రీ అయినంత మాత్రాన ఇలా అవ్వాలి అని రూల్ ఏం లేదు. అంతే. 22 చూడండి, ఎవరి గురించి, దీపగడ్ గురించి ఉంది, ఏంటో చూడండి. ఎంటిటీ సెల్స్ జిమ్ మెంబర్షిప్స్ అమ్ముతుందంట, 7,500 అంటారా దీపక్ పర్ ఇయర్ కంట, 200 customers విత్ అన్ ఆప్షన్ టు రెన్యూ అట్ డిస్కౌంట్ ఇన్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ at 6,000 per year. ఫస్ట్ ఇయర్ వెళ్తే సెకండ్ ఇయర్ వెళ్ళినోడికి ఎంతకి ఇస్తామంట, 6,000కి ఇస్తామంట. అప్పుడు మీరు ఎలా ఆలోచించాలి తెలుసా, ఎంటిటీ ఎస్టిమేట్స్ దట్ అన్ యాన్యువల్ రిటరేషన్ రేట్ ఆఫ్ 50% ఈచ్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ 100 మంది వస్తే సెకండ్ ఇయర్ కొంతమంది ఉంటారు, వెళ్తారండి, మళ్ళీ వెళ్ళరు కదా. సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి ఎంతమంది వెళ్ళిపోతారంట, 50% వెళ్ళిపోతారంటే ఇంకెంత మిగులుతారు, 50 మంది మిగులుతారు. థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి ఎంతమంది మిగులుతారు చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఇయర్ లో మీకు 7,500 వస్తుంది లెక్క చూడండి. సెకండ్ ఇయర్ లో మీకు ఎంత వస్తుంది మీ లెక్క ప్రకారం, 50 ఇంటూ 6,000. థర్డ్ ఇయర్ లో 25 ఇంటూ 6,000. మొత్తం కలిపి ఎంత చెప్తారా యావరేజ్ గా, చూడండి చాలా బాగుంటుంది చూడండి, ఎంత చెప్పండి అది. అరే, 12 lakhs, ఓకే. 12 lakhs డివైడెడ్ బై 12 lakhs వచ్చింది కదా, డివైడెడ్ బై మొత్తం కలిపి ఎంతమంది అయ్యారు, వెయిటెడ్ యావరేజ్ కట్టమంటాను సింపుల్. 100, 50, 25 ఎంత చెప్తారా, 175 ఎంత చెప్తారా, 6,857. అంటే యావరేజ్ గా ఒక కస్టమర్ రెవెన్యూ ఎంత రికాగ్నైజ్ చేయాలి తెలుసా, 6,857 రికాగ్నైజ్ చేయాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఎంత కడతారు చెప్పండి, 7,500 కడతాడా. అప్పుడు మనం ఏమనుకోవాలి తెలుసా, 6,857 ఏమో సేల్స్ కి పంపించేస్తాం, అంటే క్యాష్ అకౌంట్ 7,500 వచ్చింది కస్టమర్ నుంచి, టు సేల్స్ అకౌంట్ కి ఎంత వెళ్తుంది, 6,857 ఇయ్యాలంట. టూ మిగతాదంతా ఏమవుతుంది, లైబిలిటీ లాగా చూపించాలి. ఎంత, మిగతా అమౌంట్. సరే ఎవడు సార్ ఇలా చూపిస్తారు, ఇవన్నీ ఎవడు సార్ చేస్తాడంటే ఎవడు చేయడు, చదువుకోవడానికి ఇవన్నీ ఎవడరా. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఎంతమంది వస్తారు అవన్నీ చూసుకొని, ఇప్పుడు 7,500 వస్తే 7,500 సేల్స్ లో చూపించుకుంటావు, 6,857 చూపిస్తావు సేల్స్ లో. మామూలుగా ఆలోచిస్తే అదే కదా చేస్తాం, కానీ అలా చేయకూడదు, ఇలా చేయాలి. ఓకేనా, చెప్పరా. సప్రెస్ చేయడం కాదు, ఫ్యూచర్ లో కూడా నీకు అది ఫ్యూచర్ లో నీకు ఒకేసారి 6,000కి వెళ్ళిపోతుందా, ఫ్యూచర్ లో నువ్వు 6,000కి ఎందుకు ఇచ్చావు చెప్పు,
ఫస్ట్ ఇయర్ 7,500 వచ్చినందుకైనా కదా చెప్పండి. అంటే నీకు ఉద్దేశం ఏంటి? ఈ ఇయర్ 7,500 తీసుకుందాం, నెక్స్ట్ ఇయర్ 6,000 తీసుకుందాం అనే కదా నీ ఉద్దేశం. అంటే యావరేజ్ ఎంత తీసుకుందాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అంతే కదా, అదే వెయిటెడ్ యావరేజ్ కడతాం. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మీరు ఎంత, సరే ఎగ్జాక్ట్ గా ఇలాగే జరుగుతుంది జరగదు, అప్పుడు మీరు మిగతా అమౌంట్ ని అప్పుడు క్లోజ్ చేస్తాం. సెకండ్ ఇయర్ వచ్చిందిరా, సెకండ్ ఇయర్ నిజంగా కస్టమర్ వచ్చాడు అనుకో, ఎంత ఇస్తాడు చెప్పండి? 6,000 ఇస్తాడు. అప్పుడు నేను ఎంట్రీ ఏం వేస్తాను చెప్పండి? క్యాష్ అకౌంట్ 6,000 వేస్తాను. డిపాజిట్ లైబిలిటీ 857 వేస్తాను. టు సేల్స్ 6,857 వేస్తాను. కానీ డిపాజిట్ లైబిలిటీ నా దగ్గర ఎంత ఉంది బ్యాలెన్స్? 7,500 మైనస్ ఇది ఎంత చెప్తారా? 643 కదా. అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? ఇక 643 చూపించగలను. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు నేను మిగతా అమౌంట్ అంతా దేనికి వేసేయాలి? P&L డెబిట్ చేసి. అర్థమైందా? సో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఫ్యూచర్ లో. ఈ ఇయర్ లో అయితే ఇలా చూపించాలి. అర్థమైందా లేదా? ఈ ఇయర్ లో వచ్చిన ఎక్స్ట్రా డబ్బులు మనం తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలి? అడ్వాన్స్ లో చూపించాలి. టెక్ మెథడ్ అన్నమాట. టెక్ మెథడ్ ఎవడు పాటించాలని తోలు తీరిపోద్ది. ఇవన్నీ పాటించాలని మాత్రం ఎవడు వాసిపోతారు. ఇప్పుడు ప్రతి కంపెనీ ఈ రోజుల్లో ఎవడైనా సరే, ఇప్పుడు ఒకటి ఏదైనా పాత కస్టమర్ అంటే ఆబ్వియస్లీ తర్వాత డిస్కౌంట్ ఇస్తామా లేదా? ఇస్తాం. ఇలా తర్వాత ఎప్పుడో డిస్కౌంట్ ఇస్తాము, ఆడ తర్వాత వస్తాడు అని ఆలోచించుకొని ఆ రెవెన్యూని ఇప్పుడే మనం వెయిటెడ్ యావరేజ్ కట్టేసి ఆ వెయిటెడ్ యావరేజ్ ని ఇప్పుడే తగ్గించేసుకొని ఇవన్నీ అయ్యే పనులు కాదు ఇవన్నీ. ఓకేనా కదా? అట్రిషన్ అంటే వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది వెళ్ళిపోతున్నారు? 50% వెళ్ళిపోతున్నారు. లేదు అవునులే, నాకు అర్థమైంది. అట్రిషన్ అంటే వెళ్ళిపోయినాడు. ఏది? అంతే. వెయిట్ ఏది? అప్పుడు 40% వెళ్ళిపోతున్నట్టు, అంటే 100లో 40 మంది వెళ్ళిపోయారు. సెకండ్ ఇయర్ 60 మందే ఉంటారు. అప్పుడు నువ్వు 60 ఇంటూ 6,000, మళ్ళీ ఇక్కడ నుంచి 60లో మళ్ళీ 40% వెళ్ళిపోతారు, అంటే 24 వెళ్ళిపోతారా? అంత 60లో 24 తీసేసి 36 ఏనా? 36 లాస్ట్ ఇయర్ డివైడెడ్ బై కూడా ఏం చేస్తావు? 100 + 60 + 36 అంటే 196. దాన్ని బట్టి ఎంత ఇది మారిపోతుంది. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఇక్కడ చెప్తున్నాను చూడండి. మిగతా 643 తీసుకెళ్ళండి, కాంట్రాక్ట్ లైబిలిటీ లాగా చూపించండి. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కస్టమర్ వస్తాడు కదా, అప్పుడే చూపించుకోండి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కదా? ఓకే, సేమ్ క్వశ్చన్ లా ఉంది చూడండి. ఓ ఓ పెద్ద క్వశ్చన్లు వచ్చా? కాకపోతే ఏముంది, డిపాజిట్ లైబిలిటీ క్లోజ్ చేస్తావు, P&L పంపించడమే. అదే నీకు అదే చెప్పాను, కస్టమర్ రాలేదనుకో డిపాజిట్ లైబిలిటీ ఉంది కదా, ఓకే సార్ డిపాజిట్ లైబిలిటీ టు P&L వేసిడే నెక్స్ట్ ఇయర్. ఏదైనా అల్టిమేట్ క్లోజ్ అయిపోవాలి అకౌంట్స్ అన్ని, అది మ్యాటర్. ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి? 23 కొంచెం పెద్దదిగా ఉంది, ఓపిక లేదు. 24, 25 చిన్నవేనా? చేసేద్దాం చూడండి. 24th క్వశ్చన్ చూడండి. 24, 23 వదిలేయను కాదు, రేపు చేస్తా. అదే రౌండ్ చుట్టండి, మీరే చుట్టండి, ఇక్కడ జరిగిపోతున్నాయి. 23rd ఒక్కటే చెప్పాలి ఇప్పటి వరకు ఎక్స్ట్రాగా, అంతే కదా? 24th చూడండి. 24th క్వశ్చన్ ప్లీజ్. Cable company provides television services for a fixed rate fees of 800 per month for a period of 3 years. 3 years ఎంత అని చెప్పాం మనం? మంత్ కి ఎంత అంట? 800 రూపీస్ అంట. ఓకే, తర్వాత కేబుల్ సర్వీసెస్ ఇస్ సాటిస్ఫైడ్ ఓవర్ టైమ్ బికాస్ కస్టమర్ కన్స్యూమ్స్ అండ్ రిసీవ్స్ బెనిఫిట్ ఫ్రమ్ సర్వీసెస్. ఇదిరా కేబుల్ సర్వీస్ అయితే ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ రా? ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ కదరా, అదే చెప్తున్నాడు రాడు. ఒకటే పెర్ఫార్మెన్స్, ఇదిగో సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. మీకు చెప్పాను కదా, సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమవుతాయి ఇవన్నీ, ఒకటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. క్లియరా కాదా చెప్పండి? నెక్స్ట్ ఏది? అదా చేద్దాం ఒకసారి చూడండి. అయితే 23rd కూడా ఈజీ అన్నట్ట. ఒకసారి క్వశ్చన్ చదవండి అయితే, పనిలో పని చూసేద్దాం అయితే. An entity enters into a contract for the sale of product A for 1,000 rupees. 1,000 rupees కి అమ్ముతానని చెప్పారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎంటిటీ కస్టమర్ కి ఒక డిస్కౌంట్ వచ్చి ఇచ్చిందంట. ఫ్యూచర్ లో ఎప్పుడైనా నువ్వు వస్తే అప్ టు 1,000 రూపీస్ వరకు పర్చేస్ చేస్తే నెక్స్ట్ 30 days లో నీకు 40% డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పాను. అంటే మాక్సిమం డిస్కౌంట్ ఎంత ఇస్తాను నేను? 400 రూపాయలు ఇస్తాను, అంతేనా?
ఎంటిటీ ఇంటెన్స్ టు ఆఫర్ 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ సేల్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 30 days. అంటే మామూలుగా అయినా సరే నేను ఎంత ఇస్తాను చెప్పండి. ద 10% డిస్కౌంట్ కెనాట్ బి యూస్డ్ ఇన్ అడిషన్ టు 40% డిస్కౌంట్ ఓచర్. నీకు ఈ ఓచర్ ఇస్తే మళ్ళీ అది కావాలని అడగకు. అదే రా ఈ జొమాటో కూపన్ లాగా, అది కావాలంటే ఇది అడగ, ఇది కావాలంటే అది అడగ. ఎంటిటీ బిలీవ్స్ దట్ 80% ఛాన్స్ ఉందంట కస్టమర్ ఓచర్ ని రెడీమ్ చేసుకుంటాడంట. అండ్ ఆన్ అన్ యావరేజ్ కస్టమర్ ఎంత కొంటాడంట? 500 రూపాయలు కొంటాడంట. మీరు నాకు చెప్పండి, 500 రూపాయలు కొంటాడని చెప్పాడు కస్టమర్, అంతేనా? ఇంకేమైనా చెప్పాడా? ఫస్ట్ హౌ మెనీ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, అలోకేటెడ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత. ఫస్ట్ క్వశ్చన్ అదేనా? ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏం చెప్పాము, ఇక్కడ 2 ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లో అమ్మేస్తాం, తర్వాత ఎప్పుడు ఆడు వస్తాడు, మళ్ళీ ఆడికి ఏం చేయాలి చెప్పండి? డిస్కౌంట్ ఇవ్వాలి. మళ్ళీ అమ్మేటప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలి, అంతేనా కదా చెప్పండి? అదే కదా చెప్పాను. సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్ ఇంక్రిమెంటల్ డిస్కౌంట్ సెపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఒకటి తగలడం, అంతేనా కదా చెప్పండి? సో 80% ఛాన్స్ ఉందని చెప్పారు. ఎంత అన్నారు మీరు? 500 రూపీస్ కొంటే మీరు నాకు చెప్పండి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాను చెప్పండి? 40 కాదు, 30. ఎందుకు చెప్పండి? ఆడి ఓచర్ లేకపోయినా కూడా ఆడికి ఎంత డిస్కౌంట్ ఇచ్చామని చెప్పండి? 10 ఇచ్చామని, అవునా? మామూలుగా కొనే వాళ్ళందరికీ ఇస్తున్నాను నేను 10. రాదు, అదే చెప్తున్నా. అంటే వీడికి ఇది ఉండడం వల్ల మొత్తం కలిపి 40 వస్తుంది. కానీ మామూలుగా లేకపోయింటే ఎంత వచ్చిండేది? 10 వచ్చిండేది. అంటే ఎక్స్ట్రాగా ఎంత వస్తుంది? 30 వస్తుందా? అది అడుగుతున్నాను. ఎక్స్ట్రాగా వచ్చే 30% మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వల్ల ఎక్స్ట్రాగా మనకు నష్టం జరుగుతుంది కదా, మనకి ఇంపార్టెంట్. 500 మీద 30% ఇవ్వాలి, అవునా? ఎంత? 150 రూపీస్ ఇవ్వాలి. ఇది రావడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పాడు? 80% ఛాన్స్ ఉందని చెప్పాడు. ఎంత చెప్తారు? 120 అయినా కదా చెప్పండి, అంతేనా కదా? ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి? ఒక ప్రొడక్ట్ అమ్మారు కదా, అమ్మినప్పుడు ఎంతకు అమ్మాం మనం? 1000 రూపాయలకి అమ్మాం, అవునా కదా చెప్పండి? 1000 రూపాయలకి ప్రొడక్ట్ అమ్మాం. ఒక డిస్కౌంట్ వచ్చి అమ్మాం కదా, దానికి వర్త్ ఉంది ఎంత? 120. మొత్తం కలిపి 1120. సార్ అంటే ఏంటి సార్ 1120 సేల్స్? కాదు కాదు, చూడండి. అంటే దీనికి నేను ఇండివిజువల్ ప్రైజెస్ ఎంత చెప్తాను. దీని వర్త్ ఏమో 1000 రూపాయలు గూడ్స్, డిస్కౌంట్ వచ్చిన వర్త్ ఏమో 120. కానీ మనకు వచ్చిందేమో మొత్తం కలిపి ఎంత? 1000 రూపాయలు. మీకు స్టార్టింగ్ లో వచ్చింది ఎంత మొత్తం కలిపి? 1000 రూపాయలే కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రేషియోలో డివైడ్ చేసేయండి. 1000 రూపాయలు ఈ రేషియోలో డివైడ్ చేయండి, ఎంత చెప్తాను? 1000ని రేషియోలో డివైడ్ చేయండి. ఇంటూ 1000 డివైడ్ బై 1120 ఇంటూ 120 డివైడ్ బై 1120 ఎంత చెప్పండి? 890, 110. అంటే ఏం తెలుసా, మీకు డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. కానీ సేల్స్ లో ఎంత చూపించాలంట? 890 చూపించాలి. మిగతా మరి 110 పరిస్థితి ఏంటి? డిపాజిట్ లయబిలిటీ 110 అని చూపించాలి, డిస్కౌంట్ కాదు, డిపాజిట్ లయబిలిటీ. ఈ డిపాజిట్ లయబిలిటీ ఎప్పుడు సేల్స్ అవుతుందంట? ఫ్యూచర్ లో కస్టమర్ వస్తాడు కదా, కస్టమర్ వచ్చి 500 రూపాయలు సేల్స్ కొంటాడా? ఒకవేళ నిజంగా కస్టమర్ వచ్చాడు అనుకో, 700 రూపాయలు సేల్స్ కొన్నాడు అనుకుందాం. 700 రూపాయలు సేల్స్ కొంటే ఫస్ట్ 700కి ఎంత డిస్కౌంట్ ఇస్తాం చెప్పండి? 40 ఇస్తాం, అవునా కదా చెప్పండి? అంటే మనం ఎక్స్ట్రాగా ఇస్తుంది ఎంత చెప్పండి? ఓకే, మనం మామూలుగా లెక్కెట్టిద్దాం. 700 మీద 40% డిస్కౌంట్ ఇస్తాం లేదా చెప్పండి? ఎంత చెప్తారా? 280 అయినా కదా చెప్పండి? క్యాష్ అకౌంట్ ఎంత ఎంత డబ్బులు వస్తాయి మనకి? 700 280 తీసేయండి, 420. ఇదైతే మార్చలేం, అవునా కదా చెప్పండి? సేల్స్ అకౌంట్ ఎంత? ముందు డిపాజిట్ లయబిలిటీ క్లోజ్ అయిపోవాలి లేదా చెప్పండి? వాటికి సంబంధించింది 110 క్లోజ్ అయిపోవాలి, అంతేనా కదా చెప్పండి? టు సేల్స్ అకౌంట్ ఎంత వేయాలి? 700 వర్తే కదా అమ్మాము, అవునా కదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? ఇంకా డిఫరెన్స్ ఎంత అని చెప్పండి? 170 ఇద్దా, P&L కేసడమే 170. అర్థమైందా లేదా చెప్పండి? మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం లేదురే, ఫస్ట్ ఏం చేసాం మనం? అసలు ఈ డిస్కౌంట్ ఓచర్ ఇచ్చామా లేదా చెప్పండి? ఆ డిస్కౌంట్ ఓచర్ ఇచ్చాము. ఆడికి ఏం చెప్పాము? నువ్వు ఇప్పుడు వచ్చి 1000 రూపాయలు వర్త కూర్చుకుంటే నీకు కూపన్ ఇస్తాం, ఈ కూపన్ తీసుకెళ్ళి రేపు పొద్దున్న రా, రేపు పొద్దున్న వచ్చాక ఈ కూపన్ ఓకే అనుకో 40% ఆఫ్ వస్తుంది అని చెప్పాను. ప్రస్తుతానికి ఆ 10, 40 తీసేసి ఓన్లీ 30% ఆఫ్ అనుకోండి. మీరు ఇంకెవరికి ఇవ్వట్లే, బయట వాళ్ళు ఎవరికి ఇవ్వట్లే, నువ్వు వస్తే 30% ఆఫ్ అని చెప్పాను, ఓకేనా కదా చెప్పండి? అంటే పేరుకి నువ్వు వాడికి 1000 రూపాయలు వర్తే అమ్మావు, కానీ ఆడికి ఫ్రీగా ఎంత వరకు అమ్ముతున్నట్టు నువ్వు? నెక్స్ట్ టైం ఆడు వచ్చేటప్పుడు ఆడు రావడానికి ఆడు వచ్చిన తర్వాత ఎంత కొనడానికి ఛాన్స్ ఉందని చెప్పాడు? 500 రూపీస్ కొనడానికి ఛాన్స్ ఉందా లేదా? దాని మీద 30% కూడా నువ్వు ఇచ్చినట్టేనా కదా చెప్పండి? 500 మీద 30% నువ్వు అనవసరంగా ముందుగానే ఒప్పేసుకున్నావా లేదా? ఎంత? 150 అయినా కదా? కానీ 150కి మళ్ళీ ప్రాబిలిటీ ఉంది, 80% ప్రాబిలిటీ, అంటే 120 అని చెప్పాడు. అంటే పేరుకి నువ్వు 1000 రూపాయలు వర్త్ అమ్ముతున్నా, ఫ్యూచర్ లో ఒక 120 వర్త్ ఫ్రీగా ఇవ్వాలి.
అంతేనా కదా చెప్పండి. సో 1000, 120 రెండు కలిపి నువ్వెంత తీసుకుంటున్నావు? 1000 రూపాయలు తీసుకుంటున్నావు. ఇప్పుడు రెండింటికి డివైడ్ చేయంటున్నాను 1000ని. రెండింటికి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 890, 110 వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను? డబ్బులు వచ్చిన వెంటనే సేల్స్ కి 890 వేయాలి. మిగతాదంతా ఏం చేయాలి? డిపాజిట్ లయబిలిటీకి వేయాలి. ఈ డిపాజిట్ లయబిలిటీ ఫ్యూచర్ లో ఎప్పుడు క్లోజ్ అవుద్ది? ఆ కస్టమర్ వస్తుంది కదా, నిజంగా నిజంగా వచ్చి రిడీమ్ చేసుకుంటాడు కదా, అప్పుడు క్లోజ్ అవుతుంది. సార్ కస్టమరే రాలేదు, డైరెక్ట్ ఏంటి? డిపాజిట్ లయబిలిటీ టు పి అండ్. అర్థమైందా లేదు? క్లియరే కదా చెప్పండి. ఓకే. అంతే. అందరు ఇదే చేయాలి. వీళ్ళందరూ ఇదే చెయ్యాలి. చెయ్యాలి. ఆ పెద్ద పెద్ద కంపెనీస్ కదా, వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళు చేస్తారు. 24 అయిపోయిందిరా మంది. అది కాదురా నీ దరిద్ర. 24 అయిపోయిందా అంటే రిలేటెడ్ పార్టీ అయిపోయింది అంటండి. 24 అయిపోయిందా అని అడిగాను. అయిపోయింది కదా రిలేటెడ్ పార్టీ అంట రాజయ్య. ఆడరా ఆడే సిగ్గులేదురా అడిగి. సీరియస్ గా సీరియస్ గా అదే చెప్తున్నాడు ఆడు కూడా. రిలేటెడ్ పార్టీస్ అయిందా లేదా అని అడిగాడు ఏంటి? ఓకే ఓకే ఓకే. రాసారా? ఇది నిజంగా స్విచ్ చేస్తారు ఈడే. లాస్ట్ ప్రాబ్లం ఇది చిన్న చేసేద్దాం. ఇలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయిరా చిన్నవి? 26ఏనా? మళ్ళీ కొన్ని చిన్న ఉన్నాయి వెనక్కి వెళ్ళిపోయేసరికి. రేపు మన టార్గెట్ ఏంటి? 24 అయ్యాయి కదా ఈరోజు. రేపు మనం మొత్తం అన్నమాట చాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.